गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు భగవద్గీత 14వ అధ్యాయానికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గుణత్రయ విభాగ యోగం. ఇన్ని టిక్ మార్కులు అక్కడ చూసేసరికి అబ్బా ఇంత కంప్లీట్ చేశామా ఆనందంగా ఉంది. ఒక పక్క ఇంతేనా ఇంక ఉండేది, ఇంకా 3-4 రోజులేనా అని కొద్దిగా బాధగానే ఉంది. మీ అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ఈరోజు మనం అధ్యాయంలో వెళ్లే ముందు మీకు చిన్న చిన్న విషయాలు కొద్దిగా మీతో పంచుకుందాం అనేసి నా ఇది. మొదట మన మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది కదండి, ఎంబీఏ అనేది. ఆ సబ్జెక్ట్ లో ఒక ఇది ఉంది, అదేమంటారంటే 80-20 రూల్ అంటారు. అంటే 80% 20% రూల్ అనేది ఒకటి ఉంది. మీరేం కంగారు పడకండి, ఎందుకు వీడు ఈ లెక్కలన్నీ చెప్తున్నాడు, మీరందరూ నా స్టూడెంట్స్ అని చెప్పాను కదండి నేను ఈరోజు సాయంత్రం. కొద్దిగా వినాలి, తప్పదు, మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ 80-20 రూల్ అంటే ఏంటంటే, దాంట్లో ఏం చెప్తుందంటే, మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూస్తే అది 100% కనుక అనుకుంటే, మనకున్న కష్టాలన్నిటినీ మనం 100%గా కనుక అనుకుంటే, దాంట్లో దానికి కారణమైన ఆ కష్టాలకి కారణమైనది కేవలం 20% ఉంటుంది. ఆ 20%కి మనం ఎంత కష్టం అనిపిస్తే ఆ 80% అనేది ఆ 20% వల్లనే ఉంటుంది అన్నమాట కష్టాలు. ఇది యాక్చువల్గా ఒక టెస్టింగ్ కి సంబంధించిన రూల్ ఇది మాట, మేము పాటిస్తాం. ఇది ఎలాగంటే మనం చెప్తున్నారు చూడండి, నీవు మొత్తం మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటే దాంట్లో ఏ ఏ ప్రాబ్లంకి కారణాలు ఏంది అని చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా నిరుత్సాహంగా ఉన్నది, అదొక ప్రాబ్లం. దానికి కారణం ఏంది? డబ్బులు లేవు. ఓకే, నాకు అది కొనుక్కోవాలని ఉంది, దానికి కారణం ఏంది? డబ్బులు లేవు. ఓకే, నాకు ఆకలిగా ఉంది, ఈ తినాలని ఉంది, ఆ తినే వస్తువు లేదు, సో అది వేరే కారణం. సో ఇలా గనక మనకు ఉన్న ఇది కారణాలన్నీ చూసుకుంటే, దాంట్లో ఏ కారణం అయితే 80% ఉంటుందో దానికి ఫోకస్ చేయాలి మనం. ఇప్పుడు డబ్బులు లేవు, కొన్ని దానికి మనకి ఆహారం తినేదానికి అది లేదు, ఈ కలర్ మన కారు కొనుక్కోవాలా, ఆ కలర్ లేదు. సో కారణాలు చూసుకుంటూ వెళ్ళండి. ఏ కారణం అయితే 80% ఉంటుందో అది ఎక్కువ కారణాలు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మేనేజ్మెంట్ లో, దాన్ని గనక నువ్వు అడ్రస్ చేస్తే నీకు 80% కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది కొద్దిగా మీకు ఇంకా అర్థం అవ్వాలంటే నేను ఇంకా ముందు వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. దీన్ని 80-20 రూల్ అన్నమాట, ఇది అంటాం అనమాట. మీకు కొద్దిగా ఓపిక పట్టండి, ఇదే మళ్ళీ నేను అక్కడ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే అండి, స్వామి హనుమ సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సుందరకాండలో ఒక మాట అంటారు, అమ్మా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, జగన్మాతవి, ఇన్ని రోజులు ఇక్కడ కూర్చొని ఈ రాక్షసుల మధ్యలో ఇంత ఇబ్బంది పడుతున్నావు, పాపం ఎంత కష్టపడుతున్నావు నువ్వు, నిరుత్సాహపడకమ్మా అని అంటుంది. అప్పుడు అమ్మవారు అంటుంది, నేను నిరుత్సాహపడటం లేదు, బాధ వేస్తుంది నాకు. నీకు ఒకటి చెప్తాను హనుమ, 100 ఏళ్ల జీవితంలో ఏ మనిషికైనా ఒక్క నిమిషం తప్పకుండా వాడి జీవితంలో అత్యంత సుఖం అనుభవిస్తాడు. మళ్ళీ చెప్తున్నానండి ఈ మాట, ఇది రామాయణంలో సీతమ్మ వారు ఇది ఆంజనేయ స్వామి చెప్తున్నారు. 100 ఏళ్ల జీవితంలో
ఆ మనిషి 99 సంవత్సరాల 11 నెలల 29 రోజుల 30 రోజులు మొత్తం జీవితాంతం అలా కష్టపడుతుంటే కనీసం వాడు కనుమూసే లోపల ఈ భౌతిక శరీరాన్ని వదిలే లోపల ఒక్క నిమిషం అన్న సంతోషం తప్పక చూస్తాడు. దీనివల్ల మనకి ప్రయోజనం ఏంది అని ఆలోచిస్తున్నారు కదా. అమ్మవారు చెప్పిన దీనికి వెనక చాలా సూక్ష్మం ఉందండి. అంటే సుఖం అనేది కంపల్సరీ తప్పనిసరిగా ఒక మనిషికి ఈ జీవితంలో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ సుఖం అనేది మనకి ఏంటో తెలియదు. ఈ ఆత్మకి మన మనసుకి కరెక్ట్ గా తెలియదు. మనం సుఖం అంటాం కదా, ఆనందం అనేది మనకి తెలియదు. ఆ ఆనందం అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత కూడా మనం రియలైజ్ అవ్వం. ఆవిడ చెప్పింది వర్స్ట్ సినారియోలో అత్యంత క్లిష్టమైన మనిషికి 99 సంవత్సరాలు లెక్క ఇదిగా కష్టపడినప్పుడు ఒక్క సమయాన్న వాడు ఆనందంగా ఉంటాడని చెప్తుంది. కానీ మనకి ఆ పరమాత్మని నమ్ముకుని మనం నిజంగా భక్తి ప్రపత్తుల్లో గనక ఉంటే మాత్రం ఇప్పుడు ఆ ఒక్క సంవత్సరంలో 99 సంవత్సరాల 11 నెలల 30 రోజుల 23 గంటల చేంజ్ కష్టం ఉండదు, సుఖమే ఉంటుంది. ఆ ఒక్క క్షణం కష్టం వస్తుంది, జస్ట్ రివర్స్ అవుతుంది. అది ఎవరు చెప్పారు? ఇది సీతమ్మ వారు చెప్పారు. ఆ రివర్స్ ఇది ఎవరు చెప్పారు? మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత వింటున్నారుగా, కృష్ణ పరమాత్ముడు చెప్తారు. నీ జీవితంలో అసలు ఆ 1% కూడా ఎందుకు చెప్పారో నాకు తెలియదు, కానీ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అలాంటి ధర్మరాజుకే అశ్వత్థ మహత కుంజరహ అన్నందుకు పాపం నరకలోకానికి ఒకసారి వెళ్ళి చూపించారు, నడిపించుకొని వెళ్ళి. సో 1% అన్న ఉంటుంది, కానీ 99%, 99.9999% రివర్స్ సుఖమే ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆ 1% ఉండదు అని ఆయన చెప్పారండి. ఇది భగవంతుడు చెప్పింది, ఎవరు చెప్పింది కాదు, వేదంలో ఉన్నది. ఓకే, తొందరగా నిన్న మనం ఏం మాట్లాడుకున్నాము? అర్జునుడు విచిత్రమైన క్వశ్చన్ అంటే, సారీ విచిత్రమైనది కాదు, చాలా అత్యుత్తమైన సందేహాలు అడిగాడు. పరమాత్ముడు దానికి అసలు విజ్ఞానం అంటే ఏంది, నాలెడ్జ్ అంటే ఏంది, అది ఎలాగ సంపాదించాలి, ఇదంతా కూడా చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ జ్ఞానం అంటే ఏంటి అసలైంది, ఆత్మ పరమాత్మ ఈ స్థూల శరీరం అనే దాని గురించి చెప్పారు. ఆ తర్వాత ఎవరు అసలు యాక్చువల్గా ఉత్తమంగా ఆనందిస్తున్నారు, యాక్చువల్గా ఎవరు ఆనందిస్తున్నారు అనే సబ్జెక్ట్ గురించి చాలా వర్ణించారు. ఆఖరికి జ్ఞానచక్షు అంటే లోచూపుతో ఎలా చూడాలి అనేది కూడా ఈ ప్రకృతి పురుష వివేక యోగంలో ఆయన చెప్పారన్నమాట కదా. అది కదా మనం మాట్లాడుకుంది. ఈ రోజు మనం దీనికి వెళుతున్నాం. కొత్త చాప్టర్, కొత్త అధ్యాయం, 14వ అధ్యాయం. దీంట్లో మొత్తం కలిపి 27 శ్లోకాలు ఉంటాయి. మళ్ళీ నేను చెప్తున్నా, ఈరోజు కూడా శ్లోకాల గురించి మనం ఎక్కువ దాని గురించి చర్చించాం. కానీ నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి అధ్యాయంలోనూ కృష్ణ పరమాత్ముడు, అర్జునుడు, లేదంటే ఎవరక్కడ అక్కడ ఆ అధ్యాయంలో ఏం మాట్లాడుకున్నారు, దాని సారాంశం ఏది, దానివల్ల మనకి ప్రయోజనం ఏంది, మనం ఏం చేయాలి, ఈ 4 దీని మీదనే మనం ముందుకెడుతున్నాం. ఈ పీపీటీ యొక్క స్క్రీన్ మీద ఇది మీకు చూపించడం ఎందుకు అంటే, మరీ నేను ఎప్పుడు మాట్లాడుతుంటే మీకు నా మొహం చూసి మీకు బోర్ కొడుతుంది. అక్కడ కాస్త బొమ్మలు చూసి ఆ పరమాత్ముడి మొహం చూస్తే, నిన్న పంపించాను చూసారా అమ్మవారి కళ్ళు ఎంత బాగుంది, అలాగే మీకు కొద్దిగా ఆనందం వేస్తుందని ఏదో చెప్పాను అంతేనండి. లేదంటే నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు. ఆ తర్వాత స్కూల్ పిల్లలాగా ఒక్కొక్కళ్ళు కొద్దిగా నిద్రపోతారేమో, నాకు డౌట్, అందుకనేసి ఈ బొమ్మలు చూపిస్తున్నాను. ఓకే, సో 1వ శ్లోకం నుంచి 9వ శ్లోకం దాకా ఒక మనిషికి ఉండే 3 స్థితుల గురించి చెప్తాడు పరమాత్మ దేవుడు. గుణాలు చాలా చాలా ముఖ్యమైనది. మీకు ఒకసారి నేను డిస్కస్ చేశా, ఇప్పుడు డీటెయిల్కి వెళ్తాం అన్నమాట. రెండోది ఈ యొక్క గుణం, ఈ స్థితి, దాని యొక్క ఆధిపత్యాన్ని గుర్తించడం ఎలాగా అనేది చెప్తారనమాట. ఏది మంచిది, ఏ గుణం మంచిది, మనం ఎలాగ ఉండాలి. నేను చెప్పాను కదండి మీకు ఈరోజు కొద్దిగా చాలా గంభీరంగా, చాలా మనం రోజు ఎలా ఉండాలా, ఎలా నడుచుకోవాలనే దాని మీద ఈరోజు సబ్జెక్ట్ చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. మూడోది అసలు
మనం జన్మించినప్పటి నుంచి మనం ఏం నటిస్తున్నాము, ఎలా వెళతాము, ఆఖరికి ఎలా ఉంటాము, ఎలా వెళ్ళిపోతాము, ఈ మధ్యలో ఈ పుట్టినప్పటి నుంచి లాస్ట్ ఆఖరి తేదీ వరకు మన యొక్క స్థితులు ఎలా ఉంటాయి, మనం ఇది ఎలా ఆలోచిస్తుంది, ఆఖరికి ఆ స్థితి ఎలా మారుతుంది, రోజు రోజుకి ఎలా మారుతుంది, అటు ఇటు ఇటు అటు. ఇప్పుడు ఇదంతా వింటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, మనం దేని గురించి మాట్లాడబోతున్నాం అనేసి. వచ్చిందా మీకు? ఓకే, నేను చెప్తాను చూడండి. మొదటి నుండి అర్జునుడు ఒక మాదిరి విషాద యోగంలో వెళ్ళినప్పటి నుండి భగవంతుడు ఒక సూపర్ సిలబస్ తయారు చేశారు మనందరికి. పిహెచ్డి సిలబస్ తయారు చేశాడు. చేసి ఒక్కొక్కటిగా జ్ఞాన బోధన చేస్తూ వస్తున్నాడు ఆయన. ఈ మొత్తం జ్ఞాన బోధన అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎవరి చుట్టూ? భగవంతుడి చుట్టూ తిరగలే, జంతువుల చుట్టూ తిరగలే, ఇంకా ప్రపంచంలో ఏ ఇతర ప్రాణి చుట్టూ తిరగలేదు. ఈ జ్ఞానం అంతా మన చుట్టూ తిరుగుతుంది, మనిషి చుట్టూ. అంటే మనిషి అంటే ఎవరు, మనిషి అంటే 3 ఉంటాయి, ఆ మనిషి ఎలాగ ఆలోచించాలి, జ్ఞాన యోగం అంటే ఏంది, అష్టాంగ యోగం అంటే ఏంది, భక్తి యోగం అంటే ఏంది, ఇదే అన్ని మనిషికి సంబంధించి చెప్తున్నారు. ఆఖరికి నిన్న ఎక్కడి దాకా వచ్చారు ఆయన? ఈ మనిషి ఎవరు అది 2వ చాప్టర్లో కొద్దిగా చెప్పారు, నిన్న కొద్దిగా డీటెయిల్గా వెళ్ళారు. ఏది గరుడ పురాణం దాకా నేను లాక్కొని వెళ్ళాను మిమ్మల్ని. స్థూల శరీరము ఓకే, దాని తర్వాత సూక్ష్మ శరీరము ఓకే, దాని లోపల దాక్కొని ఉంటుంది ఆత్మ. ఈ 3 కలిస్తేనే మనిషి. ఆ మనిషిలో నువ్వు ఆత్మగా ఉంటావు. ఈ ఆత్మకి ఎక్కడి నుంచి ఇది వస్తుంది, శక్తి వస్తుంది? పరమాత్మ నుండి వస్తుంది. ఆ లింకు, దీని గురించి అంటే మనకి నిన్న బాగా వర్ణించారు కదండి. ఇప్పుడు చెప్పండి, నిన్న మనము మాట్లాడుకున్నాం జ్ఞానం అంటే ఏందని 3 చెప్పారు ఆయన. ఒక్కసారి గుర్తెచ్చుకోండి, జ్ఞానం అంటే 3 ఏం చెప్పారు? ఆత్మ, పరమాత్మ, శరీరం, స్థూల శరీరం. ఇక్కడ ఏదో మిస్ అయ్యాం కదా మనం. ఏది మిస్ అయ్యాం? సూక్ష్మ శరీరం మిస్ అయ్యాం, అంతే కదండి. ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే ఏంది? మీకు ఆ 2వ చాప్టర్లో చెప్పాను కదా. ఏంటిది సూక్ష్మ శరీరం అంటే? ఏంది? 1 మనస్సు, బుద్ధి, కోతి బొమ్మ, తర్వాత ఫాల్స్ ఈగో. సో ఈ రోజు మనం మాట్లాడుకునే అధ్యాయం దీని గురించి. భగవంతుడు ఇప్పుడు దాని గురించి చెప్తున్నారు. చాలా బ్యూటిఫుల్. ఎందుకు అంత ముఖ్యమైనది? ఒక సామెత ఉంది కదండి ఇంగ్లీష్లో, నేను చెప్పాను మీకు. ఇఫ్ యువర్ లింబ్స్ ఆర్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యువర్ లెగ్స్ ఆర్ హ్యాండ్స్ ఆర్ లాస్ట్, nothing is lost. If your eyes are lost, something is lost. If your head, the brain is lost, everything is lost. అంటే అర్థమైందండి. మీకు కాళ్ళు పోయింది అనుకున్నారు అనుకోండి, ఏం పోలే, ఏం ప్రాబ్లం లేదు. చేతులు పోయిందంటే ఏం ప్రాబ్లం లేదు. కళ్ళు పోయాయి అంటే కొద్దిగా ఏదో లోపం పోయింది అని ఆలోచించాల్సిన విషయం. ఇది పోయిందంటే మొత్తం శరీరమే పోయింది. ఇంకో రకంగా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఒక తుపాకీ గుండు, బుల్లెట్ మనకి కాళ్ళ మీద తగిలింది అనుకోండి, ఏమి కాదు. గుండెల్లో తగిలింది అనుకోండి, అప్పటికి తొందరగా హాస్పిటల్ తీసుకుని వెళ్తే టక్కని దానికి వెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండెను బయట తీసి దాన్ని కుట్టి ఏదో రకంగా దేవుళ్ళ బతికిస్తారు. ఎక్కడ తగిలినా బతికిస్తారు. కానీ ఇక్కడ కనుక తగిలితే అసలు అతను హాస్పిటల్ తీసుకుని వెళ్ళే లోపలే పాపం ప్రాణాన్ని వదిలేస్తారు, అంతే కదండి. సో హెడ్, ఈ యొక్క మెదడు అత్యుత్తమమైనది. అందుకే గురువులు గాని, మనకన్నా పెద్దలు గాని, లేదంటే పరమాత్మతో గాని మనం నమస్కారం చేసి పాదాభివందనం చేయాలంటే మన శరీరంలో ఏ భాగాన్ని పోయి మనం చేయము, డైరెక్ట్ గా మన తలని వాళ్ళ పాదాల దగ్గర తాకిస్తాం. ఎందుకంటే ఒక మనిషి యొక్క అత్యుత్తమమైన స్థలం ఇది. 7 మొత్తం చక్రాల్లో అన్నిటికన్నా ఉత్తమైన చక్రం ఇక్కడ ఉంటుంది. అది పవిత్రమైనది, ఇది పవిత్రమైనది, ఈ మెదడు, ఈ మనసు, అంతే కదండి. సో అది మనం పోయి పాదాలను తాకిచ్చి శరణు కోరుతాం అన్నమాట. ఇప్పుడు ఆ మెదడుకి సంబంధించిన దానికి గురించి మనం కృష్ణ పరమాత్మ, అదే మన అర్జునుడు అడిగాడు అనమాట.
ఈ స్థితి ఏంటి అంటే ఎందుకు అడిగారు ఆయన? ఇప్పటిదాకా పాపం కృష్ణ పరమాత్మ అతన్ని గద్దరగోళం చేసి పెట్టారు కదండి. రకరకాల సిలబస్ అన్ని చెప్పేసి భయపిచ్చేసి మెచ్చుకొని బుచ్చగించి నవ రసాలు పండించారు అక్కడ ఇప్పటిదాకా 13 అధ్యాయాల్లో. పాపం అతనికి మైండ్ అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఆయన ఒక మంచి ప్రశ్న అడిగాడు. కృష్ణ పరమాత్మ, దేవాదేవ, ఈ మనసు నువ్వు చెప్తుంటే అంతా సంతోషంగానే ఉంటుంది, కానీ పోతుంది. ఒక్కొక్కసారి ఆనందం వేస్తుంది, ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఒక్కొక్కసారి ఇలా చేయాలన్నా నువ్వు చెప్పంగానే పోయి బాణం తీసి వేసేయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి భయం వేస్తుంది, మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది, తర్వాత శాంతంగా ఉంటుంది. ఏంటిది? నాకెందుకు ఈ స్థితి? నాకు కష్టంగా ఉంది, చెప్పవా అనేసి కృష్ణ పరమాత్మని అడుగుతాడనమాట. అప్పుడు పరమాత్మ అంటున్నాడు ఇలాగా, అర్జున, ఎవ్వరికైనా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా 3 గతులు 3 స్థితులు ఉంటాయి. అది మీకు తెలిసిన విషయం. సత్వ, రజ, తమ, ఈ 3 గుణాలు ఉంటాయి. ఇంగ్లీష్లో దాన్ని వాళ్ళు హ్యాపీనెస్, ప్యాషన్ అండ్ లాస్ట్లో ఇదంటారు ఇగ్నోరెన్స్ అని అంటారు వాళ్ళు. మన హరే రామ హరే కృష్ణ వాళ్ళు మాకు అలా నేర్పించారు. సో సత్వ, రజ అండ్ తమస్ గుణాలు, ఈ 3 స్థితిలోనే తిరుగుతుంటుంది మనసు. ఈ 3 గుణాలు ఉంటాయి అని చెప్పాను. చూడండి, ప్రశాంతంగా 1వ శ్లోకం నుంచి 9వ శ్లోకం దాకా పరమాత్మ ఈ 3 గుణాల నుంచి ఫస్ట్ కొద్దిగా వర్ణిస్తాడు. సత్వగుణం, ప్రశాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఆలోచించడం, ప్రశాంతంగా మాట్లాడడం, మంచి ప్రశాంతత కలిగించే ఆహారం తీసుకోవడం, అన్ని ప్రశాంతం, శాంతం శాంతం శాంతం. ఎవరో కాలేజ్ స్టూడెంట్ మీకు ఊరికే ఏదో నవ్వుపించాలని చెప్తున్నాను, వేరే ఇలాంటి టైంలో అలాంటి జోకులు వేయకూడదు. కాలేజ్ స్టూడెంట్ భగవద్గీత క్లాస్ కూర్చొని ఏదో శాంతి 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 కావాలంటున్నారు, ఈ సత్వగుణం అంటే శాంతి శాంతి అంటున్నారు, ఈ శాంతి ఎవరండి అని అడిగాడు. అతను కుతూహలం విని ఆ గురువు గారికి, బాబు శాంతి అంటే నీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే ఆవిడ పోయి కొద్దిగా గట్టిగా పట్టుకో, నీకు శాంతి వచ్చేస్తుంది, మనశ్శాంతి వస్తుంది అన్నారంట. అతనికి అర్థమయ్యేదానికి. అలాగా ప్రతిదానికి శాంతంగా ఉండడం, శాంతిగా ఉండడం, అది సత్వగుణం. ఏదన్నా మనం ఒక క్రియ ఏదైనా చేసామనుకోండి, కర్మ, దానికి ప్రతిఫలం వస్తుంది కదా, దాన్ని అది ఆనందంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా శాంతంగా తీసుకోవడం. ఇది చెప్పడం చాలా కష్టం, కానీ ప్రాక్టికల్ గా వస్తాం మనం, ఆ సబ్జెక్ట్ వస్తాం. రెండోది రజోగుణం, అంటే ఉత్సాహం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ప్రతిదానికి ఆలోచన ఎక్కువ, వచ్చిన రియాక్షన్ కి అంటే ప్రతిఫలానికి తొందరగా రియాక్ట్ అవుతాడు అతను. అలాంటి వాడిని రజస్ గుణం ఉంటుంది. తమో గుణం మీకు తెలుసు. తమో గుణం అనేవాడికి ఇంకంతే, వాడికి అసలు బుర్ర పనిచేయదు. ఎప్పుడు చూసినా కోపము, తాపము, లోభము, మోహము, అన్ని రకాల విచిత్రమైన గుణాలన్నీ ఉంటాయి అతను. అది తమో గుణం. సో ఇక్కడ ఏంటంటే అండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఒక మనిషి రీసెర్చ్ చేశాడనమాట. ఈ యొక్క మనస్తత్వాల గురించి ఎలాగా అనేసి రీసెర్చ్ చేయాలనేసి ఏం చేశాడంటే, ఒక ఎలుకని ఒక పెద్ద పెద్ద పెట్టెలో పెట్టాడు. ఆ 2 పెట్టెలకి 2 బటన్లు పెట్టాడు లోపల. ఆ ఒక్క బటన్ కనుక ఎలుక వచ్చి దాన్ని ప్రెస్ చేసింది అనుకోండి, దాని మీద ఎక్కి కూర్చుంది అనుకోండి, దానికి ఆహారం ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకో బటన్ కనుక ప్రెస్ చేశాడు అనుకోండి, కరెంట్ షాక్ కొడుతుంది. ఏమండి? సో ఇప్పుడు ఆ ఎలుక గమనం ఉంటుంది, అటు ఇటు తిరుగుతుంటుంది. ఒక బటన్ పోయి ప్రెస్ చేసింది, దానికి ఒక వెన్నముక్కలో ఏదో ఒకటి వచ్చింది, చాలా సంతోషించింది, తినేసింది. ఇంకో బటన్ పోయి అటు ఇటు తిరుగుతుంది, ఇంకో బటన్ నొక్కింది, సుర్ర షాక్ కొట్టింది, ఎగిరిపడింది. మళ్ళీ వచ్చింది. ఓహో, దానికి 2-3 సార్లు చూసేసరికి అర్థమైపోయింది. సో ఏ బటన్ ప్రెస్ చేస్తే నాకు ఆహారం వస్తుంది అనేసి. సో ఇప్పుడు దాని మనసు ఎలా ఉంటుంది? స్టేబుల్, అంటే పర్ఫెక్ట్ గా అర్థమైపోయింది. ఓహో, ఇటు వెళితే నాకు ఆహారం వస్తుంది, ఇటు వెళ్తే షాక్ కొడుతుంది. ఇప్పుడు అతను ఏం చేశాడంటే మార్చాడు. ఆహారం పెట్టే చోట షాక్ పెట్టాడు, షాక్ పెట్టే చోట ఆహారం పెట్టాడు.
సో ఎలుక యాజ్ యూజువల్ గా అక్కడికి వచ్చి ఆ బటన్ మీద కూర్చుంది, చుర్రని చెప్పింది. అరే ఇదేంట్రా ఇది ఇలా అయిపోయింది అనేసి మైండ్ మళ్ళీ అదోగది మారిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది, ఏమిటి ఇలా అయిపోయింది. మళ్ళీ అటు వెళ్ళి మెల్లగా భయం భయంగా టచ్ చేసింది, అక్కడ ఆహారం వచ్చింది. ఓ ఇది మళ్ళీ అది ఒక 2-3 సార్లు అయిన తర్వాత మళ్ళీ మార్చేశాడు. దానికి ఇప్పుడు పిచ్చెక్కిపోయి అసలు ఏ బటన్ ప్రెస్ అయ్యిందో కూర్చోండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి, మన మెదడు చుట్టూ ఉండే పరిసరాలను బట్టి, తనకు ఉండే ఆ ప్రకృతిలో ఉండే దీన్ని బట్టి, చుట్టుపక్కల ఉండే మనుషులను బట్టి ఇది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నాము, నిద్ర లేస్తాం. నిద్ర లేచిన వెంటనే మనకిష్టమైన పాట, ఉదాహరణకి నాకు ఏదో ఘంటసాల పాటలు అలాంటిదంటే ఇష్టం అనుకోండి. అతనికి ఘంటసాల పాటలు కనుక లేకపోతే కనీసం అలాంటి పాటలు ఏదైనా వింటూ ఉన్నాడు అనుకోండి, నిద్ర లేవడంతోనే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంటాడు. అతనికి ఇష్టం లేని శబ్దాలు ఏదైనా వచ్చింది అనుకోండి, బాధపడతాడు, కోపడతాడు. ఇలా కాకుండా బయట కొందరు కూరగాయల వాళ్ళు వస్తారు, చూసారో లేదు, కూరగాయలు ఆ గొంతు వింటేనే నాకు భయం వేస్తుంది, ఏదో చికాకు వస్తుంది. వెంటనే మనం రియాక్ట్ అయిపోతాం. ఇప్పుడు ఈ మూడింటిని మీరు కొద్దిగా గమనించారనుకోండి, ఫస్ట్ ఏంది సాత్వికం, సత్వగుణం. రెండోది కొద్దిగా రజోగుణం, అంటే ఎవడోడు ఊరికే ఇచ్చేస్తున్నాడు, బా చికాకుగా ఉంది, రియాక్ట్ అవుతాడు అనమాట. మూడో దానికి కోపడతాడే, రాయి తీసుకొని కొట్టాలన్నది వాడి, వెంటనే ఆ రియాక్షన్ వస్తుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలండి, ఇక్కడ మన అందరము భగవంతుడి చేతిలో కీలు బొమ్మలం. భగవంతుడు మన మెదడులో ఉండే ఈ యొక్క స్థితిని దారాలు బట్టి ఇలా ఆడిస్తుంటాడు సరదాగా. అంటే మీ మనసులో నేను ఇలా చెప్పానే కానీ ఆ భగవంతుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఆడిస్తూ ఉంటాడు, చూస్తాడనమాట. సీసీటీవీ కెమెరాలో ఎప్పుడు చూస్తుంటాడు, మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, అలా గమనిస్తూ ఉంటాడు. అంటే ఈ మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు, సత్వ రజ తమ, సత్వ రజ తమ, ఇదే చూడండి. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే లోపల ఈ 3 స్థితుల్లోనే మారుతూనే ఉంటాడు మనిషి, మారుతూనే ఉంటాడు. సో ఏ తత్వం ఏ ఇది చేస్తే మనకి ఎప్పుడు మనకు ఇది మారకుండా ఇదిగా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. ఒకటి మన స్వభావం. మన స్వభావం ఎలాంటిదో మనకు తెలిసితే మన ఇది క్యారెక్టర్ మారదు. రెండోది మన ప్రవర్తన, చాలా 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 ఇంపార్టెంట్ అయింది ప్రవర్తన, బిహేవియర్ అంటారు ఇంగ్లీష్లో. మూడోది మన యొక్క జీవన శైలి, ద వే ఆఫ్ లైఫ్, మనం ఎలాంటి బతుకుతున్నాం అనేది. ఇప్పుడు ఒకడు ఉంటాడు ఏదో మామూలు కాలనీలో ఉంటాడు, కొందరు ఉంటారు ఒక మంచి కాలనీ, ఒక బాగా చదువుకున్న వాళ్ళ కాలనీ ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు గేటెడ్ కమ్యూనిటీ అంటారు చూసారా, ఫారిన్ నుంచి వచ్చి డబ్బులు పెట్టి వాళ్ళు ఆ టైప్లో మంచి స్విమ్మింగ్ పూల్ అది అలాంటి దాంట్లో ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు, ఒక్కొక్క దీంట్లో ఉంటారు. సో అలానే మన యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఆ మాట అన్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కూరగాయలోడు మూడోవాడు అరిచాడని చెప్పాను చూడండి, కూరగాయలు అని బీభత్సమైన గొంతు వేసుకొని అరుస్తుంటాడు. ఇక్కడ మన కాలనీకి వచ్చాడు అనుకోండి, రే ఏమన్నా గుర్తుద్దారా నీకు, ఎందుకురా అలా అరుస్తున్నావు అని అంటారు. అదే మీరు గేటెడ్ కంపెనీలో పోయి అరిచాడు అనుకోండి, హే మ్యాన్ ప్లీజ్ గో 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 గో, నో యు ఆర్ నాట్ సపోజ్ టు, నో నో నో, ఆటోమేటిక్గా మన ఇది మారిపోతుంది, ఆ స్టైల్ మారిపోతుంది. అంతే మనసు అంతే. ఎందుకంటే వాడికి నిజంగా లోపల కోపం ఉంటుంది, రాస్కెల్ ఇడియట్ డామిట్ విడిపోయి ఇలా మాట్లాడుతున్నాడు అయితేనే, కానీ బయట చూపిడు. ఎందుకంటే వాడి పరిసరాలు అలాంటిది, వాడి యొక్క నివసించే ఏరియా అలాంటిది, కాబట్టి వాడు ఫాల్స్ ప్రిస్టేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? సూక్ష్మ శరీరంలో రెండోది ఈ మనస్సు కాకుండా ఇంకోటి ఫాల్స్ ప్రిస్టేజ్ ఉంటుంది మా మైండ్లో, ఇంకొక చోట ఇంకొక యాంగిల్లో అపరిచితుడిలాగా అది మెయింటైన్ చేస్తుంటుంది కనుక. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పడాలి. ఉదాహరణలో వాడు వస్తాడనమాట, వాడి లోపల కోపం ఉంటుంది, వాడు రాయి తీసుకొని కర్ర తీసుకొని కొట్టాలని ఉంటుంది,
ఎరా బుద్ధి ఉందా లేదా, ఇంత డీసెంట్ లొకాలిటీలోకి వచ్చి ఇలా అరుస్తున్నావు నువ్వు అనేసి. కానీ అలా అనడు వాడు. గంభీరంగా నో 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 నువ్వు ఇంత ఇక్కడ ఆరవలే, యూ గెట్ అవుట్. ఆ తెలుగు కూడా వెరైటీగా మాట్లాడతాడు. ఓ 4 నెలలు అక్కడ ఉండే అమెరికాలో. అక్కడ ఎప్పుడు ఉండేవాళ్ళు అలా మాట్లాడరు, బాగానే మాట్లాడతారు. సో ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కూడా వస్తుంది. సో స్వభావము, ప్రవర్తన, ఈ యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్, ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక మనిషి యొక్క నడవడిక, వాడి యొక్క ఆ యొక్క స్థితి మారేది ఎందుకంటే ఈ మూడిటి మీద ఉంటుంది. ఇది కాకుండా భౌతికమైన దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బయట ఎక్కడి నుంచి వెళ్ళొచ్చాం మనం, చాలా అలసిపోయి ఉంటాం. ఏమో కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వా, నాకు కొద్దిగా బిజీగా ఉన్నా, నేను ఇక్కడ వంట వండుతున్నా, మీరు తీసుకోండి. నేను బయట నుంచి వచ్చాను తెలియదా, నేను ఎంత అలసిపోయాను, రజోగుణం వచ్చేసింది కదా. మానసిక పరిస్థితి, రేపు ఆఫీస్లో నాకు ఆడిట్ ఉంది, చాలా పని ఉంది, ఒత్తిడి ఎక్కువ ఉంది, ఎలానో ఏంటో, ఏమో కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వా, ఏమో కొద్దిగా నేను బిజీగా ఉన్నా తీసుకో. ఏం పరిస్థితి, సర్లే, మానసిక పరిస్థితి. మూడోది భావోద్వేగం, అంటే ఆవేశం, ప్రతిదానికి ఎమోషన్స్ ఎక్కువ చూపించడం, ప్రేమ ఉన్నా ఎక్కువ చూపించడం, ప్రేమ లేకపోయినా కోపం వచ్చినా ఎక్కువ చూపించడం, ఈ మరీ ఎక్కువ ఏది ఎమోషన్స్ పెట్టుకో. ఇదంతా దేనికి, ఇదంతా ఎందుకు వస్తుంది? ఇది కేవలం ఆ మూడే, రజ సత్వ రజ తమ, ఈ మూడు గుణాల మీదనే ఇదన్నీ జరుగుతూ ఉంటుంది. ఏమండి ఈ మూడు నేను ఇంత చెప్పాను కదండి, దీంట్లో చాలా ముఖ్యమైనది, అన్నిటికన్నా ముఖ్యమైనది బిహేవియర్. దీని మీద నేను మీకు ఒక ఉదాహరణ కంపల్సరీ ఇవ్వాలి, మీకు అర్థం చేసుకోవాలని. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏం లేదండి, ఒక ఓడ వెళ్తుందండి, ఒక ఓడ, షిప్ సముద్రంలో వెళ్తుంది. దానికి దూరంగా ఒక చిన్న కొండ కనపడింది. ఎంత కొండ అంటే ఒక 10 అడుగుల కొండ కనపడింది. 10 అడుగులు, ఈ మన ఇంటి హైట్ అంతా. ఆ షిప్ ఏం చేసిందంటే, చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటా, ఇక్కడ ఉంది కొండ, ఇక్కడ ఉంది షిప్, 10 అడుగులు ఇలా వస్తుంది. అయ్యో కొండ ఉంది కదా అనేసి ఇలా పక్క నుండి వెళ్ళేదానికి ట్రై చేసింది. చేస్తే ఏమైంది తెలుసా అండి, ఈ పక్కకు వెళ్ళి ఆ కొండని దాటాలని వెళ్ళే లోపల డబాల్ని గుద్దుకుంది కింద. షిప్కి ఎప్పుడు పైన ఎంత కనబడుతుందో దానికి 3 ఇంతలు లోపల ఉంటుంది దానికి, అంతే కదండి, మనకు తెలుసు కదా. నీళ్ళలో పోయి కుట్టుకుంది. అదేంటి అబ్బా ఏం ఆగిపోయింది షిప్ అనేసి వాళ్ళు కింద నీళ్ళ లోపలికి వెళ్ళి చూస్తే, పైన 10 అడుగులు ఉంది ఆ కొండ, కింద 90 అడుగులు ఉంది. ఆ సముద్రం నీళ్ల పైన కేవలం 10 అడుగులే కనబడుతుంది, కింద 90 అడుగులు ఉంది, ఇలా పెద్దది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయట మనం కనపడే స్వభావము 10%, కానీ మన యొక్క ఇది ఉంది, ప్రవర్తన ఉంది చూసారా, అది లోపల ఉంటుంది స్వభావం, అది 90%. మీకు బాగా అర్థమయ్యేది చెప్పనండి, ఒక మనిషి ఉంటాడండి, మీరు బయటకు అతను వెళ్ళి మాట్లాడారు అనుకోండి, ఎంత బాగా మాట్లాడతాడో, భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు కూడా అంత బాగా మాట్లాడతాడు. మీరు అలా పక్కన తప్పుకున్నారు అనుకోండి, ఏంటో ఈ మనిషి ఇప్పుడు అనవసరంగా నన్ను వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అని తిట్టుకుంటుంటాడు. అంటే అతని స్వభావం లోపల ఉండేది అది. ఆ కోతి ఉంటుంది చూసారా, అది ఆ బయటకు వచ్చే చెప్తుంది, వాడి స్వభావం బయట పెడతాడు. నార్మలీ ఐ డోంట్ ఈట్ దిస్, నేను ఇదంతా నాకు నచ్చదండి అని అంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిందో బయట పోయి బడ్డీలో మిర్చి బజ్జి తింటాడు. అది వాడి స్వభావం. స్వభావం అనేది లోపల కనపడదు, ఆ సముద్రం కింద ఉంటుంది, 90 అడుగుల లోపల ఉంటుంది వాడి శరీరంలో, వాడి మనసులో. అది ఎవ్వరు తెలియదు. బయట కనపడేది క్యారెక్టర్, లోపల ఉండేది స్వభావం. ఆ లోపల ఉండే స్వభావం బయట ఎప్పుడైనా లోపల ఉండేదే మనం మాట్లాడతాం. మెదడు మనకు కనపడదు, లోపల ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడే ఈ సబ్జెక్టు ఆ స్థితిలో అనేది ఆ యొక్క మనసు మీద, దాని స్వభావాల మీద. ఏమండి పరమాత్ముడు ఇది అర్జునుడికి చెప్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నట్టుందా, మనకి చెప్తున్నట్టుందా? ఒకసారి ఆలోచన. ఇంకా మీకు అనిపించలే కదా? ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు అనిపిస్తుందిగా, వస్తుంది చూడండి.
మనం మాట్లాడుకుందాం. 3 స్వభావాలు ఉంటాయి. ఎప్పుడు నేను మీకు ఒక లైఫ్ లెసన్ అనేది ఒకటి చూపిస్తూ ఉంటాను కదా, ఈసారి అది చూపించదలుచుకోలే. మీకు మంచి మంచి 3 కథలు చెప్దాం అనుకుని డిసైడ్ అయిపోయా. సబ్జెక్ట్ అంత బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా వినండి. ఎందుకంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్ అని చెప్పారు. అవును అన్నట్టుగా నేను మీ అందరినీ ఒక పేపర్ పెన్ను కూడా పెట్టుకోమని చెప్పాను. మీరు పెట్టుకున్నారో లేదో నాకు డౌట్. పెట్టుకునే ఉంటారండి. యు ఆర్ ఆల్ గుడ్ స్టూడెంట్స్. అరే చూపిస్తున్నారు. ఓకే ఓకే. ఇక్కడ ఫస్ట్ నేను మీకు 3 ఫ్యామిలీని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్యామిలీ వచ్చి ఆయన పేరు శివప్రసాద్, శివ, ఆవిడ పేరు పార్వతి. ఏదో ముద్దుగా పెట్టుకున్నానులేండి, నాకు గుర్తుండేదానికి. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఆయన వచ్చి ఒక పెద్ద డాక్టర్, ఎండి. పట్టణంలో చదువుకొనేసి ఇక్కడ వచ్చి ఆ భార్య పిల్లలతో ఆనందంగా ఉంటున్నాడు. ఈయన గురించి ఫస్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అతను బాగా చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు డాక్టర్గా. అలాంటిది అక్కడ వదిలేసి మన దీనికి వాళ్ళ ఊరికి వచ్చేసి, వాళ్ళ టౌన్కి ఒక చిన్న ఇది పెట్టుకొని, క్లినిక్ పెట్టుకొని అక్కడ సేవ చేస్తూ, సాయంత్రం పూట గుడికి వెళ్ళి అక్కడ సరదాగా టైం గడుపుతూ, మిగతా టైంలో ఇంటికి వచ్చి భార్య పిల్లలతో సరదాగా టైం గడుపుతూ ఆనందంగా ఆయన పనులు ఆయన చేస్తూ, మీకు నేను ఇదంతా చెప్తుంటే ఏదో గుర్తొస్తుంది కదా, ఈయన ఎక్కడో ఏదో చెప్తున్నాడే అనేసి మీకు అది రావాలి. అందుకనే నేను చెప్తున్నాను. ఇదంతా అయిపోయినరా మనం డిస్కస్ చేద్దాం. కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు మన లైఫ్ లో ప్రాక్టికల్ గా, ఇదంతా చూద్దాం. ఈ కథ చెప్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఈ యొక్క క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలాగా ఇది శివపార్వతి వాళ్ళ ఫ్యామిలీ. సింపుల్ గా బ్రీఫ్ గా చెప్పాను మీకు, ఎక్కువ లేకుండా. సరేనండి. రెండోది, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అన్ని ఇది పండగలు సెలబ్రేట్ చేసుకుంటారు, అన్ని వంటకాలు సరదాగా చేసుకుని బాగా ఇదిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉన్నారు. ఇలా వాళ్ళ జీవితం అలా నడిచిపోతుంది, సాత్వికంగా నడుస్తుంది. ఏం పెద్ద హడావిడి ఏం లేదు, చూస్తుంటే తెలుస్తుంది కదండి. సరదాగా సైకిల్ మీద తొక్కుంటూ ఆ జీవితాన్ని అలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్, మిస్టర్ జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యామిలీ. వీళ్ళు వచ్చి బాంబేలో ఉంటారు. పెద్ద కంపెనీలో పనిచేస్తాడు ఆయన. ఒక కంపెనీకి సిఐఓ, సిటిఓ, సిఇఓ అలాంటి మనిషి. సూపర్ బిజీ ఫ్యామిలీ. ఎప్పుడు చూసినా చేతిలో 2-3 ఫోన్లు ఉంటాయి, కార్లు, బంగళాలు, ల్యాప్టాప్లు. వాళ్ళ పిల్లలంతా ఫుల్ హైటెక్. ఎప్పుడు చూసినా బిజీ. ఆఖరికి ఇంటికి వచ్చి ఏదైనా సరదాగా ఏదైనా మాట్లాడుకోవాలంటే కూడా ఎప్పుడు టైం ఉండదు. ఇలాగా వాళ్ళ జీవితం అలా ఉంటుంది. ఇకపోతే తినడం అంటారా, ఆయనకేమో బిర్యానీ తినాలని, ఆవిడకేమో ఆవకాయ తినాలని, పిల్లలకేమో ఇంకేదైనా బిసి బజ్జీ తినాలని, ఇలాంటి కోరికలు ఎప్పుడు చూసినా పొట్టాడుతూ సరదాగా అదొక రకంగా సరదాగా జరుగుతుంది. కానీ వాళ్ళ ఉద్యోగం వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, సరదాగా ఉన్నారు. ఎప్పుడు చూసినా బిజీ ఫ్యామిలీ, దేనికి టైం ఉండదు. ఫోను, మొబైల్, ఇదే వాళ్ళ జీవితం. సూపర్ బిజీ ఫ్యామిలీ. ఇది రెండో ఫ్యామిలీ. మూడో ఫ్యామిలీ చూద్దాం. ఏదో నడుస్తుంది ఈ ఫ్యామిలీ. భార్యాభర్తలు ఫస్ట్ లో ఎక్కడో కలుసుకున్నారు. ఎక్కడ కలుసుకున్నారు తెలుసా అండి? ఇప్పుడు కొత్తగా మనం రామాయణం అనే ఒక గ్రంథాన్ని చూసాం, మహాభారతం గ్రంథాన్ని చూసాం. ఇప్పుడు మనం భౌతిక దీంట్లో సాంఘిక శాస్త్రం అనే గ్రంథాన్ని చూస్తున్నాం. ఇంకే విచిత్రమైన గణిత శాస్త్రం అనే గ్రంథాన్ని చూస్తున్నాను. నేను గ్రంథం అంటున్నా, తప్పు అనుకోకండి. నేను అలాగే నా బాధతో చెప్పుకుంటున్నాను. ఈ గ్రంథాలకి మించి ఒక పెద్ద గ్రంథం వచ్చిందండి ఇప్పుడు ఈ డిజిటల్ ప్రపంచంలో. ఫేస్బుక్ గ్రంథం. అదొక పెద్ద బుక్. ఆ దరిద్రమైన బుక్ లో ఇద్దరు కలుసుకున్నారు. ఒక అతను, ఇంకొక ఆవిడ కలుసుకొని వాళ్ళిద్దరూ ఫేస్బుక్ లో లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. చాలా అడ్వాన్స్డ్ డిజిటల్ లైఫ్, మోడర్న్ లైఫ్. పెళ్లి చేసుకున్నారు. సరదాగా హ్యాపీగా ఇద్దరు ఒకరినొకరు ఫేస్బుక్ లో కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత వాళ్ళ మనసులు కలిసాయి, పెళ్లి చేసుకున్నారు, కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యారు. కానీ వాళ్ళ చరిత్ర ఎలా ఉంటుందంటే, పొద్దున పూట ఏదో అలా 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 టైం గడిపేస్తారు. సాయంత్రం అయిందంటే ఒకటే మందు, విందు, తర్వాత అది ఏమంటారు మాఫియా, అది ఏమో డ్రగ్గులు అంటారు చూడండి, అది ఏమంటారు, కొకెయిన్, కెఫైన్, ఏమేమో అంటారు కదండి, ముక్కులో పెట్టుకుంటారు, డ్రగ్స్ అన్ని తీసుకుంటారు కదండి, అలా దానికి అలవాటు పడిన వాళ్ళు. ఇలా ఉంటే ఒకరోజు ఆవిడ ఒక ఏజ్ వచ్చిన తర్వాత రియలైజ్ అయింది అనమాట, ఆలోచించింది, ఏంటి నా బతుకిలా అయిపోయింది,
బహుశా నా సెలెక్షన్ ఏమన్నా తప్పు ఉందా ఏమి అనేసి ఆయనతో ఎప్పుడు కొట్టాడేది. ఆయన కొద్దిసేపు కొట్టాడేవాడు, తర్వాత రియలైజ్ అయ్యేవాడు ఎందుకులే పాపం బాధపడుతుందని మళ్ళీ సముదాయించేవాడు. అలా 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 గడుపుతున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితం అలా గడుపుతుంది. ఇప్పుడు ఈ 3 ఫ్యామిలీలు చూశారు. మళ్ళీ ఒక్కసారి తొందరగా చూడండి, మీకు బొమ్మలు చూపిస్తాను. ఫస్ట్ ఫ్యామిలీ ఏంటో నేను చెప్పాను. వీళ్ళు ఎక్కడో దూరంగా మన ఆంధ్రాలో నాకు ఇష్టమైన ఊర్లో రాజమండ్రిలో ఉన్నారు ఇప్పుడు అనుకోండి. రెండోది మహానుభావులు సూపర్ బిజీ ఫ్యామిలీ బాంబేలో ఉన్నారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా చెప్పాను మీకు. మూడోది వీళ్ళు ఇంకా అల్ట్రా మోడర్న్ అనమాట, న్యూయార్క్ లో ఉంటారనమాట. ఇద్దరు ఫేస్బుక్ లో కలుసుకున్నారు, ఏది పడితే తింటారు, ఏమన్నా అంటే బర్గర్ అంటారు, పిజ్జా అంటారు, లేకపోతే ఇది అంటారు, మందు పడతారు, సాయంత్రం పూట సరదాగా ఇదిగా ఉంటారు, కొట్లాడుకుంటారు, అన్ని ఇలాంటి అలవాట్లన్నీ ఉండి ఒక రోజు వచ్చిన తర్వాత అర్థం చేసుకున్నారు ఏంటి మా బతుకులు ఇలా అయిపోయింది ఏంటి అనేసి మళ్ళీ ఏదో కలుస్తారు. అలా ఇలా జరుగుతుంది వాళ్ళ జీవితం. ఈ 3 ఫ్యామిలీ మీకు పరిచయం చేశాను. అది ఇప్పుడు మీకు నేను పని చెప్పే సమయం వచ్చింది. ఇప్పుడు మీరు దయచేసి మీ యొక్క పేపరు పెన్ను తీసుకొని నేను ఇప్పుడు చెప్పేది కొద్దిగా అర్థం చేసుకోండి. మీ స్క్రీన్ మీద కొన్ని విషయాలు రాశాను. ఏంటి? పుస్తకాలు, బుక్స్, వర్క్ అంటే పని, ఏ రోజు ఏ సమయం, ఆ రోజు సమయం ఎలాంటిది, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా సమయం. నాలుగోది ఒక మ్యూజిక్. ఐదోది ప్లేసెస్, స్థలాలు, ఏ రకమైన స్థలాలు. ఇంకోటి ఆహారం. లాస్ట్ది వాళ్ళ యొక్క మనస్సు యొక్క స్థితి. ఇది లెఫ్ట్ సైడ్. నేను అక్కడ ఎలా చూపించానో మీరు పేపర్ మీద కూడా అలానే ఒక టేబుల్ రాసుకోవాలి. రాసుకొని మీకు 3 ఇప్పుడు ఒక పుస్తకం అన్నారు అనుకోండి, ఈ 3 ఫ్యామిలీని చూశారు. ఈ 3 ఫ్యామిలీ చూస్తే మీకు ఏమనిపించింది? మొదటి ఫ్యామిలీ సత్వగుణం, రెండో ఫ్యామిలీ రజోగుణం, మూడో ఫ్యామిలీ తమోగుణం, ఇగ్నోరెన్స్ ఫ్యామిలీ. నేను మీకు మొదటి లైన్ది మాత్రం ఉదాహరణ నేను చెప్తాను, మిగతాదంతా మీరు ట్రై చేయాలి. మొదటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకం అనుకోండి. ఆ సత్వగుణం ఉండే ఫ్యామిలీ ఉన్నారు చూసారా, ఎవరు? వీళ్ళు. పుస్తకం అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇలాంటివి. వాళ్ళకి అంటే వాళ్ళు చూస్తుంటే తెలుస్తుందే కదండి. సాత్వికమైన ఫ్యామిలీ, హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళ పుస్తకం చదువుకోవాలంటే వాళ్ళు ఇలాంటివి చదువుకుంటారు. రెండోది రజోగుణం వాళ్ళు. వీళ్ళు ఎలాంటివి చదువుతారండి? కామిక్స్ అంటే ఏమని చెప్పాలా, మ్యాగజైన్స్, తర్వాత ఫేస్బుక్లో స్టోరీలు, ఇలాంటివన్నీ చదువుతారు. ఇంకా ఏమో ఉంటాయి కదండి మామూలుగా, స్పోర్ట్స్ బుక్స్, న్యూస్ పేపర్లు, ఇలాంటిది. అంటే బిజీ ఫ్యామిలీ పాపం, రజోగుణం. ఎందుకంటే ఫలానా చోట 2000 మందికి కరోనా వచ్చింది, షాక్. ఇక్కడ ఫలానా వాడికి వాడెవడు సూపర్ స్టార్ మహేష్ బాబు 100 రోజులు ఆడింది సినిమా, హే మా సూపర్ స్టార్ ఆడాడు, అన్నిటికీ రియాక్షన్లే. ఇది ఈ ఫ్యామిలీ. వాడు అలాంటికి సంబంధించిన పుస్తకాలు అదంతా చదువుతారు వాళ్ళు, సీతారాం లాంటి పుస్తకాలు. మూడోది వీళ్ళు తమోగుణం. నేను చెప్పలేను, వీళ్ళు ఒక సంస్కారహీనమైన పుస్తకాలు చూస్తారు, మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు తమోగుణం. వాళ్ళు ఇంకేం చేస్తారు? ఎప్పుడు చూసినా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, తాగుడు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు. వాళ్ళకి ఇంకేముంటుంది? ఆలోచనలన్నీ పిచ్చి పిచ్చిగానే ఉంటాయి. అలాంటి పుస్తకాలే చదువుతారు. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు? ఇప్పుడు మీరేం చేయాలంటే, నేను మీకు కరెక్ట్గా ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. నేను కాఫీ తాగుతాను అనుకోండి. ఈ 2 నిమిషాల లోపల మీరు ఆ మిగతా దానికి సత్వ, రజ, తమో గుణము, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, దయచేసి మీ గురించి ఆలోచించి మాత్రం రాయకూడదు. నో, అది లాస్ట్లో చెప్తా. ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు 3 ఫ్యామిలీలు పరిచయం చేశాను. ఈ 3 ఫ్యామిలీలో పని, మనం చేసే కర్మని అనుసరించి సత్వగుణం వాళ్ళు, ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఆలోచిస్తారు. రజోగుణం వాళ్ళు ఎలా చేస్తారు, తమో గుణం వాళ్ళు ఎలా చేస్తారు. మీకు ఒకవేళ తెలియలేదు అనుకోండి, ఏం రాయకుండా ప్రాబ్లం లేదు, వదిలేసేయండి. నేను మీకు ఫిలప్ చేస్తాను, ఎలానో నేను చెప్తాను మీకు. సరేనా అండి? ఇప్పుడు టైం నా గడియారంలో 8:44 అయిపోయింది.
నేను కరెక్ట్గా 2 నిమిషాలు టైం ఇస్తాను. 46కి నేను మళ్ళీ వచ్చేస్తాను. మీరు అంతలోకి రాసేదానికి ప్రయత్నం చేయాలి. స్టూడెంట్స్ కమాన్ స్టార్ట్. No copy. Goodness అంటే first family, Pleasure. caution అంటే second family, ignorance అంటే third family. వాళ్ళు ఏం బుక్స్ పెడతారు? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. లేదు. ఓకే, ఐ థింక్ పాపం ఒక ఆయన ఏదో సందేహం అడిగారు, మళ్ళీ నేను చెప్తున్నానండి, రిపీట్ చేస్తున్నాను. అక్కడ ఇంగ్లీష్లో గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ అనేసి నేను ఎందుకంటే నేను చెప్పాను కదండి తెలుగులో నేను చాలా మేధావి అనేసి. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే సత్వ, రజ, తమో గుణం వాళ్ళు. సత్వ, రజ, తమో గుణం వాళ్ళకి నేను 3 ఫ్యామిలీలు మీకు ఉదాహరణ చెప్పాను. ఫస్ట్ ఫ్యామిలీ ఎవరు? సత్వగుణం ఉండేవాళ్ళు. ప్రతిదానికి బాగా ఆలోచించడం, బాగా ఉండడం, శాంతంగా ఉండడం, ఇలా చేసేవాళ్ళు. రజోగుణం వాళ్ళు ఎప్పుడు బిజీ లైఫ్, ఎమోషన్స్ ఎక్కువ, కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆనందం ఎక్కువ, దుఃఖం ఎక్కువ, ప్రతిదానికి ఇదిగా ఉండేది, రియాక్ట్ అయ్యేది, చాలా బిజీగా ఉండేది వాళ్ళు, అలా ఉండేవాళ్ళు. మూడోది తమో గుణం వాళ్ళు, వీళ్ళు బీభత్సం వాళ్ళు. వీళ్ళకి అసలు ఒక చీపు చింత లేకుండా అన్ని తప్పుడు పనులు చేసుకుంటూ అలా బతికేవాళ్ళు, తమో గుణం ఉండేవాళ్ళు. సో ఈ 3 ఫ్యామిలీస్ పరిచయం చేశాను నేను. కొన్ని యాక్టివిటీస్, కొన్ని ఇది చెప్పాను మేము లెఫ్ట్ సైడ్. దానికి తగ్గట్టుగా మీకు ఏం ఆలోచన వస్తుందో అక్కడ రాయండి. ఈ 3 గుణాలు ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది. మీకు లాస్ట్ లో ఏం చెప్పాడో కృష్ణ పరమాత్మ నేను చెప్తాను, మీరు రాయండి. ఇప్పుడు చెప్పాను కదా అమ్మో. చిన్న క్వశ్చన్ సార్. బుక్స్ అంటే గుడ్నెస్ లో ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ వాడతారు? ప్యాషన్ అంటే ఎలాంటి బుక్స్ వాడతారు, రాయాలా? ఇప్పుడు నేను ఉదాహరణకి చెప్పాను కదా, పుస్తకం ఉదాహరణకి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ శివ పార్వతి ఫ్యామిలీ ఉంది, వాళ్ళు సత్వగుణం ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి పుస్తకాలు చదువుతారండి? అలాంటి వాళ్ళు సహజంగా చందమామ, బొమ్మరిల్లు, భాగవద్గీతను, మహాభారతం ఇలాంటి పుస్తకాలే చదువుతారు. ఈ రజోగుణం ఉండేవాళ్ళు అంటే WWF కొట్లాడేది, లేదంటే ఒక మ్యాగజైన్, ఎలాంటి మ్యాగజైన్ అంటే చంద్రలోకానికి వెళ్ళడం ఎలాగా, అలాంటి బీభత్సమైన సితారా, ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఇదంతా కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండేది, ఎక్కువ ఆవేశం వచ్చేది, ఎక్కువ దుఃఖం వచ్చేది, ఇలాంటిదే వాళ్ళకి ప్యాషన్ ఎక్కువ. ఆ రజోగుణం ఉండేవాళ్ళు. మూడవది తమో గుణం ఉండేవాళ్ళు. అన్ని ఎదవ సినిమాలు, ఎదవ బుక్కులు. ఏమండి? సో ఇలాంటి చూసేవాళ్ళు ఆ టైప్ వాళ్ళు. సో నేను మీకు పుస్తకాల పరంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలానే మిగతాది మీరు మీకు ఎలాగ అనిపిస్తుందో ఈ 3 ఫ్యామిలీస్ ఎలాగ చేస్తారని మీరు రాయాలి. అది నేను చెప్పాను. అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అర్థమైంది సార్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. అర్థం కాకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఏదైనా రాయలేకపోతే ఏం కదలేదు. ఇదేం పరీక్ష కాదు. ఏదో మీ దగ్గర ఒక పని చేయాలా, మీకు ఎంత మాత్రం మీకు ఏమైనా అర్థమైందా, లేదంటే నేను ఎలానో మీకు చూపిస్తాను. నేను ఫిల్అప్ చేశాను, నేను చూపిస్తాను మీకు. టైం అయింది. ఇంకొక నిమిషం ఉంది. కొంత రాయకుండా అటు ఇటు సినిమాలు చూస్తున్నట్టున్నారే. టైం అయింది. ఓకే, టైం అయిందండి. యాక్చువల్గా నేను ముందుకు వెళ్తాను. పాపం ఏం పర్వాలేదు, నేను ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు చూడండి, ఎవరికి ఏమైనా సందేహం ఉన్నా నేను చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. ఏం ప్రాబ్లం లేదు, వద్దు. ఓకే, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫస్ట్ పుస్తకాల గురించి చెప్పాను. ఒక ఉత్తేజపరిచే పుస్తకాలు, లేదంటే ఒకరి ఆత్మకథలు, ఇలాంటి చదువుతారు మన సత్వగుణం వాళ్ళు. నేను చెప్పాను కదండి, థ్రిల్లర్ పుస్తకాలు, నావల్స్, ఈ యొక్క సైన్స్ ఫిక్షన్స్ ఇలాంటివి చదువుతారు ఈ రజోగుణం వాళ్ళు. తమో గుణం వాళ్ళు ఎలా చదువుతారో అనుకున్నాం. అదే పని దగ్గరికి వచ్చేసరికి ఈ సత్వగుణం వాళ్ళు ఈ యొక్క
ఒక చదువు నేర్పించడం, టీచర్లు, తర్వాత సోషల్ వెల్ఫేర్స్ పని చేయడం, ఇలాంటి వాళ్ళు. రజోగుణం వాళ్ళు డబ్బులు ఎంత సంపాదించాలి, మనీ ఈజ్ హనీ. వాళ్ళ మైండ్ లో పెట్టుకున్న ఫార్ములా ఎప్పుడు అదే, డబ్బులు డబ్బులు డబ్బులు. డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా. పక్కనోడు ఫస్ట్ క్లాస్ వచ్చాడు, నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను, పక్కనోడు డిస్టింక్షన్ వచ్చాడు, అది ఎలాగా నేను ఓర్చలేను. మనం ఫస్ట్ క్లాస్ వచ్చామని వాడు ఆనందపడ్డు, పక్కనోడు గురించి ఆలోచిస్తాడు. లేదంటే ఇంకా డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచిస్తాడు. ఎప్పుడు అదే గోలవాడి. ఆ పనిలో పని చేయాలా, డబ్బులు సంపాదించాలి. పని 3 గంటల పని చేయాలా, 8 గంటలకు వచ్చే ఇది డబ్బులు రావాలా, ఎప్పుడు వీడి గోల ఇదే. ఆ మూడో ఫ్యామిలీ వాడైతే అలాంటి ఆలోచన ఉండేవాడు. ఎప్పుడు చూసినా ఇది మందు కొట్టడం, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం, ఎప్పుడు ఇదే గోలవాడి. వాడికి పని అంటూ పాట అంటూ ఏం ఉండదు. పని పాట లేదని అంటాం కదండి, అది. ఇకపోతే వాళ్ళకి ఎలాంటి సమయంలో వాళ్ళు బాగుంటారు. సత్వగుణం వాడు ఎప్పుడు పొద్దున్న 4 నుంచి మధ్యాహ్నం 12 దాకా వాడికి చాలా ఇష్టమైన టైం. ఎందుకు? దేవుడు, భక్తి, పూజ, పురస్కారాలు, యోగాలు, ఇవన్నీ పొద్దున పూటనే చేస్తాం కాబట్టి వాడికి ఎప్పుడు అదే, ఆ మైండ్ అలానే ఉంటుంది సత్వగుణం వాడికి. ఎప్పుడు ఆఫీసు, డబ్బులు ఇది చేసుకునే వాడికి 12 నుంచి రాత్రి 8 దాకా ఉండే టైంలో చాలా బిజీగా ఇదిగా ఉంటాడు అనమాట. ఇక మూడో క్యారెక్టర్, ఆ మూడో స్థితిలో ఉండేవాడికి ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు బాటలు ఎత్తుతామా అనేది ఆలోచిస్తూ ఉంటాడు వాడు. అది సాయంత్రం 8 నుండి పొద్దున్న దాకా ఇదే నిద్రపోరు రాత్రంతా. నేను చెప్పేది మీకు చాలా బాగా అర్థమవుతుంటుంది అనుకుంటాను. ఎందుకంటే మన ఫ్యామిలీ, మన కుటుంబంలో ఈ మూడిట్లో ఎక్కడో ఉంటాం. కానీ దీని వరకు ఇంకా చాలా కథ ఉందండి. వస్తాను. ఈరోజు కొద్దిగా లేట్ అవుతుందండి. 1 గంట 30 నిమిషాలు ఈజీగా అవుతుంది. మీరు భరించాలి, తప్పదు. ఎందుకంటే భగవద్గీతలో ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి నేను మీకు ఎంత కరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నాను, ఆయన ఏం చెప్పారు, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో, అందుకని ఈ ఎగ్జాంపుల్స్ తో పాటు నేను మీకు చెప్పాలని ఇదంతా చెప్తున్నాను. ఒక మ్యూజిక్ వచ్చేసరికి ఎప్పుడు చూసినా కర్ణాటిక్ అంటే మన సదర్న్ కర్ణాటిక్ మ్యూజిక్, సంగీతం, ఇలాంటిదంతా ఎక్కువ ఇష్టపడతారు, భజనలు ఇలాంటివి. అదే ఈ మధ్యలో రజోగుణం వాళ్ళకి ఎప్పుడు జాస్, అలాంటి పాటలు, ఎగరడం, గంతులు వేయడం, ఇలాంటిది. ఈ మూడో వాడికి ఇంకా అది కూడా లేదు. పక్కనోడు ఎంత అరుస్తున్నా కూడా వీడు ఏముంది, ఎప్పుడు తాగేసి ఉంటాడు, వాడికి అది కూడా ఒక సంగీతంలాగానే ఉంటుంది. ఇది మూడో కేటగిరీ వాడి. ఇది తమో గుణం ఉండేవాడు. అలానే ఒక స్థలం గురించి మాట్లాడినప్పుడు మొదటి వాడికి ఏ పార్కో, షికార్కి వెళ్ళాలంటే, ఏ అడవులకు ప్రశాంతంగా వెళదాం, నేచురల్ బ్యూటీని చూద్దాం, ఇలాంటిది అనిపిస్తుంటుంది. అదే రజోగుణం వాడికి న్యూయార్క్ వెళ్తామా, బాంబేకి వెళ్తామా, ఎప్పుడు చూసినా చెప్పాం కదండి, వాడు ఎప్పుడు బిజీ. వాడి మైండ్ ఎలా ఉంటుందంటే తెలియదు, అలానే ఉంటారు. మూడోది మీకు తెలుసు, రాత్రి ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు పప్పుకి వెళ్తామా, క్లబ్బులకు వెళ్తామా, ఇదే ఆలోచన వాడిది. ఆహారం దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఒక బ్రౌన్ రైస్ తింటాము, ఆరోగ్యానికి మంచిది, జ్యూసులు తాగుతాము, వెజిటబుల్స్ బాగా తింటాము, ఇలాంటిదే ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాడి మైండ్ సత్వగుణంతోనే ఉంటుంది కాబట్టి. అదే ఈ వీళ్ళకి ఎప్పుడు చూసినా నాకు కారంగా ఉండాలి, ఉప్పు కారం దంచేయాలి మీరు, ఇలాంటి వాళ్ళందరూ రజోగుణం వాళ్ళు. బర్గర్, పిజ్జా, చింతకాయ, ఇదంతా తినేవాళ్ళు ఆ తమో గుణం ఉండేవాళ్ళు. మన వేదంలో చెప్పని ఆహారంతో తింటారు వాళ్ళు. ఇక లాస్ట్ వీళ్ళ యొక్క మనసు స్థిమితం ఎలా ఉంటుందంటే, మనసు యొక్క స్థితి, మొదటివాడు ఎలా ఉన్నా సరే ఉన్నదాంతో హ్యాపీగా అడ్జస్ట్ అవుతూ ప్రశాంతంగా గడుపుతాడు. చాలా ముఖ్యమైన పాయింట్ అండి లాస్ట్ది. రెండో జాతి వాళ్ళు ఎప్పుడు చూసినా డిస్టర్బ్డ్ గా ఉంటారు, అజిటేటెడ్ అంటే చాలా డిస్టర్బ్డ్ గా ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో పోయినట్టు, ఏదో కావాలి 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 అని ఆలోచిస్తూ ఉంటారు. మూడోవాడు అసలు వాడి ప్రశాంతత ఇంకోటి, ఎప్పుడు చూసినా లేచి సోమరిపోతుంది, డల్గా ఉండడం, సోంబేరులాగా ఉండడం. నాకు యాక్చువల్గా సోంబేరి అనే పేరు చాలా ఇష్టం, కానీ ఎందుకు నా కర్మ. ఆ సోంబేరిగా ఉండడం, ఏది పట్టదు. ఇంకా దేవుడు అంటారా బూతుపాట వాళ్ళకి, రామ అంటే కూడా బూతు, ఇలా ఉంటారు వాళ్ళ మనస్తత్వం. ఇది అండి
ఇప్పుడు మీకు 3 స్థితుల గురించి బాగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేను మీకు జస్ట్ ఒక 5-10 సెకండ్లు మీకు టైం ఇస్తాను. నేనెవరు, నా కుటుంబం ఎవరు, ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మా కుటుంబం ఎలా ఉంది అని మీరు ఒక 10 సెకండ్లు ఆలోచించండి. ముందుగా అది ఎందుకు మీకు టైం ఇస్తున్నానో తర్వాత చెప్తాను. ఆలోచించండి. ఆలోచించారు కదా? ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆన్సర్, మీరు కనుక మేము రజోగుణంలో ఉన్నాము అని అనుకుంటే తప్పు. లేదు మేము సత్వగుణంలో ఉన్నాము అనుకుంటే తప్పు. లేదండి మేము అది కాదు ఇది కాదు మేము కొద్దిగా తమో గుణంలో ఉన్నామండి అని మీరు అనుకుంటే అది తప్పు. మరి ఏది కరెక్ట్? కృష్ణ పరమాత్మ అదే ముందుగా చెప్పాడు మనకి, గుర్తుందా? ఎప్పుడు ఈ గుణం పొద్దున్న నుంచి రాత్రి దాకా మారుతూనే ఉంటుంది, మారుతూ ఉంటుంది. పొద్దున్న లేచినప్పుడు అది సత్వగుణంతోనే ఉంటారు. మనం అందరం సత్వగుణంతోనే ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, ఎవరికి కొట్లాట పెట్టుకోవాలని ఉండదు. లేవగానే వీలైన 80-90% మంది అందరూ అలానే ఉంటారు. పోతూ 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 వాళ్ళు రజోగుణం తమో గుణానికి మారుతూ ఉంటారు. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఏమో ఒక్కొక్కసారి రజోగుణంతోనే పడుకుంటారు. చికాకుగా ఉంది రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే అని ఒకళ్ళు. ఏంటో ఏం జీవితం ఇది, ఊరికే నన్ను రేపు పొద్దున్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏదో పని చేసుకోవాలి అది ఆ చికాకుతో ఉంటారు పడుకునేటప్పుడు. చెప్పలేదు, ఊరికే మారుతూనే ఉంటుంది. కానీ నేను మీకు ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, మీ యొక్క స్థితి ఎప్పుడైనా సరే మీకు ఇప్పుడు మీరు ఆలోచించే స్థితి దేంట్లో ఉందని ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. ఒక్కసారి ఆ స్థితిని బలవంతంగా సత్వగుణానికి రాగేదానికి ట్రై చేయండి. రాదు అంటే ఉదాహరణకి నా ఎదురుగా ఒక మ్యాగజైన్ కనబడుతుంది, డబ్బులు సంపాదించడం ఎలా, 1 గంటలో 1,00,000 రూపాయలు సంపాదించడం ఎలా. జులై సినిమా అని ఒకటి ఉంది, 1 గంటలో 1,00,000 రూపాయలు సంపాదిస్తాను. నాకు అదే గుర్తొచ్చింది. ఎలా సంపాదించాలి అనగానే హై చాలా బాగుంది మనం పెట్టుకొని చదువుతాం, వెంటనే చూసేస్తాం. ఏంటది, ఎందుకు అలా అనగలవా? చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. మరి ఎలా? ప్రాబ్లమే లేదు, డబ్బులు సంపాదించడం భలే రాశాడు. చూద్దాం. హరే కృష్ణ ఏదో ఒకసారి చదివేస్తే ఒక మనసు తృప్తిగా ఉంటుంది కదా. మొత్తం చదివేసి ఇది మనకి అర్థం కాదు, మనకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ఈ దేహానికి డబ్బులు అక్కర్లేదు, ఇంకోటి కావాలి, చాలు చదవండి, తప్పు లేదు. మీరు ఇంకా సత్వగుణంలోనే ఉన్నట్టు. సో ఇక్కడ ఏం చేసింది మీకు, మనకి ఏం సహాయం చేస్తుంది? మనకి హరే రామ అంతే, రామ ఏదో చెప్పావు కదా, చూద్దాం. చూడండి, తప్పులేదు. బర్గర్ తినాలనుందా? పిచ్చి బర్గర్. కృష్ణ నాకు అది ఇష్టం లేదు, నాకు తెలుసు అది తమో గుణం అని, అది తింటే దరిద్రం అని, కానీ ఎందుకో చిన్నపుడుతుంది, నేను తింటా, నువ్వేమో నన్ను ఇచ్చేది అయితే ఒకసారి చెప్పించేయండి, నో ప్రాబ్లం. నేను ఇంకా మీకు చెప్తున్నా, నేను చెప్తున్నాను ఈ మాట, పరమేశ్వరుడు ఎప్పుడు చెప్పలేదు, కానీ నేను చెప్తున్నా. ఎందుకు తెలుసా అండి? నేను ఒక సినిమా చూశానండి, ఆ సినిమాలో ఏం తెలుసా అండి, అది ఏం సినిమా తెలుసా? నాకు చాలా ఇష్టమైన యాక్టర్ అది, రజనీకాంత్ది బాబా, ఇలా పెట్టుకుని ఉంటాడు బాబా. ఆ సినిమాలో చూడండి, అతను ఏం చేస్తాడండి, తాగుతాడు, ఇది దెబ్బ కొడతాడు, అందరినీ కొడుతుంటాడు, కానీ వాడేవాడు ఆఖరికి ఎలా మారిపోయాడు? సత్వగుణంలోకి లాస్ట్లో. తమో గుణం నుంచి దీనికి రజోగుణానికి వచ్చాడు, రజోగుణం నుంచి సత్వగుణానికి. ఎందుకు? మీరు ఒక్కసారి అతను ఫ్లాష్ బ్యాక్ చూశారంటే ఆ సినిమాలో, అతను ఒకసారి దీనికి వెళ్తాడు, హిమాలయాలకు వెళ్ళి బాబాని కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళు ఎందుకు వీడు ఇలా ఉన్నాడు, వీడినిపై బాబా ఎందుకు పిలిచాడు, ఎవరిని పిలవకుండా అంటే, ఆయన పూర్వజన్మలో ఏంది, ఒక మామూలు సాధువులతో ఉండేవాడు. నేను సినిమా గురించి చెప్తున్నాను అనుకోకండి, నేను సినిమాలో ఉండే ఆ యొక్క అంశాన్ని చెప్తున్నాను. ఎంత బాగా తీశారు అది ఏం చేశాడు, అతను అక్కడికి వెళ్ళి అతని గురించి తెలుసుకున్నప్పుడు, ఎందుకు అతను పిలిచారని అడిగినప్పుడు, బాబు అతను ఒక మామూలు సాధు,
అందరితోనూ కలిసి తపస్సు చేసుకుంటుంటాడు. కానీ ఒకసారి ఎవరన్నా ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసుకుంటూ వెళ్తుంటే అదే చూసేవాడు. మనసుకు అది ఏర్పడింది, అయ్యో నాకు లవ్ చేయాలని ఉంది అని. ఎవడన్నా మాంసం తింటుంటే అయ్యో నాకు మాంసం తినాలనిపిస్తుంది, ఎవడన్నా తాగుతుంటే నాకు తాగాలనిపిస్తుంది. ఆ నేను చెప్పాను కదండి ఫస్ట్, ఇన్ఫ్లుయెన్స్, బయట ఉండే పరిసరాలు, ప్రకృతి కొన్ని వికృతంగా మనకి అనవసరంగా మమ్మల్ని ఇచ్చేస్తుంది. అది వాడు లొంగిపోయాడు. లొంగిపోయినప్పుడు సాధు కదా, ఆ జన్మలో కాకుండా నెక్స్ట్ జన్మలో ఇలా తయారాడు. కానీ ఎంతైనా కూడా సాధువు కదండి. అందుకని ఆ దేవుడు సరే నువ్వు అనుభవించిన తర్వాత నీకు ఎప్పుడో ఒకసారి టింగ్ అని వెలుగుతుంది, అప్పుడు మారిపోతావు, అనుభవించు. మీరు గమనించారో లేదో, ఇక్కడ ఒక సినిమా, ఇక్కడ ఒక చిట్కా ఉంది, ఒక చిన్న సూక్ష్మం, ఒక చిన్న సీక్రెట్ ఉంది. అది మనం చూడాల్సింది ఈ సినిమాలో. ఇదంతా నేను మీకు ఎందుకు అనవసరంగా చెప్తున్నా అనుకుంటున్నారు? కాదు. ఏంటది? మీరు నేను ఉదాహరణ చెప్తే మీకు అనుమానం వస్తుంది. అలా అయితే రోడ్లో వెళ్ళే విధంగా కూడా ఈ రోజు దరిద్రుడుగా ఉంటాడు, రేపు పెద్ద భేదం అయిపోతాడా, లేకపోతే సంతోషంగా ఉంటాడా, ఏందండి ఇది అని మీరు నన్ను అడగవచ్చు. కాదండి. అక్కడ ఒక చిన్న ఆ సినిమాల్లోనే అతను ఒక ఇది చూపిస్తాడు మనకి. ఏం తెలుసా అండి? ఎదుటి మనిషిని గౌరవించేది, ఎదుటి మనిషిని ఇష్టపడే ఒక గుణం ఉంది రజనీకాంత్ దాంట్లో, ఆ సినిమాలో. ఎదుటి మనిషికి సహాయం చేసే ఒక గుణం ఉంది. చాలు, దేవుడు అక్కడే మెచ్చుకున్నాడు తన్ని, అక్కడే మెచ్చుకున్నాడు. అందుకే అతను ఒకవేళ అలా చేసినా కూడా, దేవుడు అంటే ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ స్నేహితులు కనుక దేవుడి దగ్గర పోతుంటే గమ్మని ఉంటాడు, వాళ్ళని గురించి కమెంట్ కూడా చేయడు. సరే నీకు ఇష్టం కదా, నువ్వు నన్ను లాగొద్దు అనేవాడు. చాలు. అది ఎక్కడో ఒక చోట చాలా మంచి పని చేస్తున్నాడు, దేవుడికి సేవ చేస్తున్నాడు, మనుషులకు సేవ, మానవ సేవయే మాధవ సేవ. అది చేశాడు కాబట్టి ఆఖరికి వాడు మళ్ళీ అతని సాధువులుగా. అది ఆ సినిమాలో ఉండే సూక్ష్మం. ఇప్పుడు మనం బ్యాక్ వస్తాం ఇక్కడికి. సో మంచి సత్వగుణం ఏంటి? అతను సంతోషపడుతూ ఉండడం, అతను మిగతా వాళ్ళని సంతోషంగా పెట్టడం, ఇది సత్వగుణం. రజోగుణం, ఎప్పుడు చూసిన కోరికలు, ఎంత కోరికలు వస్తూ ఉంటే అంత తాగైనకు వస్తుంటుంది. కోరికలు రావచ్చు మనిషి అయిన తర్వాత, ఒక ఇదైన తర్వాత, అదేంటి బ్రహ్మచారి కాకుండా ఇతను మన ఫ్యామిలీ లైఫ్ ఉండేవాడు, అతనికి కోరికలు అనేవి ఉంటాయి. కానీ అది ఎంత మాత్రం కరెక్టా, సబబుగా ఉంటుందా అనేది చూసుకొని దానికి తగ్గట్టు ఆ కోరికలు చూసుకుంటూ సంతోషంగా ఉండడం. భగవంతుడు ఏది ఇస్తే అది సంతోషంగా తీసుకుని వెళ్తున్నాం. అడగడంలో తప్పు లేదు, కోరడంలో తప్పు లేదు. కానీ అది ఒకవేళ రాకపోతే రజోగుణం రావడం తప్పు. అది రాకుండా జాగ్రత్తగా అలా వెళ్తుంటే బాగుంటుంది. ఇక మూడోది, దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లైఫ్ లెసన్ ఏంటంటే అండి, ఈ మూడు సత్వ, రజ, తమ, ఈ మూడు మన కంటికి కనపడదు. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? మన కోపం, ఆ కోపం లేకపోతే ఎడుతోడు వినరండి. మరి గాంధీ మహాత్ముడు కోపంతోనే అందరినీ జయించాడు. తప్పు, అది లోపల దాక్కుని ఉంటుంది. మనం పిలవలేదు కోపాన్ని, మనం తెచ్చిపెట్టుకున్నాం. మనం పిలవలేదు కాబట్టి అది మనం పోదు. కాబట్టి దాన్ని మనం ఇగ్నోర్ చేయాలి, మర్చిపోవాలి. సో అలాగా ఈ మూడు గుణాలని మనం ఏది మంచిది ఏది చెడు అని మనం చెప్పలేము, ఎందుకంటే మారుతూ ఉంటుంది. మన చేతిలో లేనిది కాబట్టి మనం చేయగలిగింది ఒక్కటే. ఒకవేళ సాధువులాగా ఉండగలిగితే దాని మించిన ఇది లేదు. అంటే సాధువు అంటే అలాంటి సాధువులు కాదు నేను చెప్పను. సాధువు అంటే మంచిగా బాగుండడం, ఒకరికి హాని చేయకుండా, ఒకరికి ఇబ్బంది పెట్టకుండా, మనం సంతోషంగా మనం ఉన్నదాంతో ఆనందిస్తూ ఉండడం సాధు. అలా ఉండడం చాలా గ్రేట్. కానీ ఒకవేళ లేకపోయినా బాధ లేదు, తప్పే లేదు. రజోగుణంలో ఉండే తప్పు లేదు. కానీ ఆ సాధుగుణంలో సాత్వికంగా ఉండాలనుకుంటే మనసు నిండా ఒక్కసారి ఆ పరమాత్మని ఎలా తలుచుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి అక్కడికి ప్రమోషన్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ పరమాత్ముడు ఏమంటున్నాడంటే, అదే నేను చెప్పాను చూడండి, ఒక్కొక్కసారి రజోగుణం తమో గుణం దీన్ని, సాత్విక గుణాన్ని సాత్వగుణాన్ని ఊరికే ఒకదాని మీద ఇదవుతుంటుంది. ఎందుకుంటే మనకు ఉండే పరిసరాల వల్ల, దీనివల్ల మనకి ఎప్పుడు ఇది మారుతూనే ఉంటుంది.
కాబట్టి మనం దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఇది కరోనా కేసు, దూరంగా ఉంచడం బెటరు. అంతే. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరంలో అన్నిటికన్నా మనకి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చేది, మనశ్శాంతి లేకుండా చేసేది అన్ని గుండెకాయ కాదు, లీవర్ కాదు, కిడ్నీలు కాదు, ఇంకేది కాదు. ఈ పిచ్చి కోతి ఉంది చూసారా, ఆ కోతే. ఆ కోతిని కంట్రోల్ చేయాలి. ఆ కోతి ఎప్పుడు ఈ 3 గుణాల్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కోతిని కట్టిపడేయాలి. కట్టి పడేయలేము, అది కూడా నేను చెప్తున్నాను. దానికి ఒకటే మార్గం, హరే రామ హరే రామ. అది చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా కట్టిపడేస్తాం. ఇప్పుడు ఒక్కసారి తొందరగా మనం ఒకవేళ సత్వగుణంలో ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. చూడండి వాళ్ళందరూ ఎంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు. సో మన ఆ సత్వగుణంలో ఉంటే ఈ మెదడు ఒకటే ప్రశాంత కాదు, దేహం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు మనతో తమో గుణంలో రజోగుణంలో వచ్చి మనం పలకరించాలనుకున్నా ఒక్క చేయి శబ్దం చెయ్యలేదు, 2 చేతులు కలిస్తేనే శబ్దం అవుతుందని ఎప్పుడైతే సైన్స్ చెప్తుందో అలానే మనం కనుక ప్రశాంతంగా ఉంటే పక్కనోడు కూడా ఆటోమేటిక్ గా ప్రశాంతంగా ఉంటాడు. అది ఇదంతా పరమాత్మ చెప్పిందండి, నేను చెప్పడం కాదు. నేను కొన్ని బొమ్మలు చేశాను దాని మీద, అంతే. ప్రశాంతంగా ఆనందంగా ఎలా ఉంటారు? అది చదవడం వల్ల. ఏ చదవడం వల్ల? మంచిది. ఇప్పుడు అబ్దుల్ కలాం గురించి తెలుసుకున్నాం అనుకోండి, మనకి ఆనందం వస్తుంది. అరే ఎంత బాగున్నాడు, అదే ఆయన అంత మహానుభావుడు అయ్యాడు, మనం ఎందుకు కాకూడదు, ఇలా వస్తుంది. అలాగనమాట. అదే వాడు కనుక రజోగుణంలో ఉంటే పరిస్థితి ఏంటి? నాకు తెలిసి 90% వాళ్ళు ఇదే దీంట్లో ఉంటారండి. కనీసం 80% వాళ్ళు ఇలా ఉంటారు. 15% వాళ్ళు సత్వగుణంలో ఉంటారు, దీంట్లో ఉంటారు తమగుణంలో. మిగతా 5% వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. సో వీళ్ళకేంటంటే ఎప్పుడు చూసినా ఆవేశం. ఆనందం వస్తే విపరీతమైన ఆనందం, లేదంటే విపరీతమైన ఆవేశం. డబ్బులు ఎప్పుడు వస్తుంది. ఇవాళ జీవితంతో నిత్యం మీరు బాగా ఆలోచించండి, మన పరుగంతా ఆ డబ్బులు వెనకే ఉంటుంది. దానికి ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, డబ్బులు వెనకెడుతుంది అని అంటుంది భగవద్గీత. ఈ దీంట్లో ఈ 14వ చాప్టర్లో డబ్బులు ఎవరు? అమ్మవారు వెనకెడుతున్నాం మనం. ఇది చాలా బాగుంది, ఈ మహానుభావుడు చాలా బాగా చెప్పాడు. 3వది సోంబేర్లు, వాళ్ళ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఇది ఎలాగ డామినేట్ చేస్తుంది? ఆ గుణం ఎందుకు అలా వస్తుంది? ఇలాంటి అవతారాల వల్ల. ఎప్పుడు చూసినా సోంబేరులాగా ఇలా ఉండడం, టీవీ వెళ్ళి ఆన్ చేసేదానికి కూడా బద్ధకం, ఒక రిమోట్ పెట్టుకొని అలా చేయడం. అంటే రిమోట్ పెట్టుకున్నాడు సోంబేరులు కదా. తాగొద్దడం, మనసు ఎప్పుడు వాళ్ళ కంట్రోల్లో లేకుండా తాగేయడం, ఇలా ఉండే వాళ్ళందరూ అధోగతి. సో ఇదన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలంటే మనం మెల్లమెల్లగా ఎక్కడ ఉన్నామో, ఎవ్వరు ఒక దాంట్లో ఉండాలని మనం డిసైడ్ చేసుకున్నాం. ఎక్కడ ఏ దీంట్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఇది సత్వగుణంలో తీసుకుని వచ్చేదానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి మన జీవితంలో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి మనం అనుకోవాలి. మనం చేసే ప్రతి చర్యలోనూ చూడండి, మనము 4-5 రకాలుగా మనం ఇదవుతాం అన్నమాట. ఎలాగా? చూస్తాం, వాసన, అన్ని ఇంద్రియాలతో మాట్లాడతాం, వింటాం, కలుస్తాం. ఈ పంచేంద్రియాలని మనం ఎప్పుడైతే పని పెట్టామో, ఏదో పని చెప్తామో, ఆ ప్రతి పని వెనకాల ఒక్కసారి హరే రామ హరే రామ. అది ఏదైనా ఉండండి, ఏ గుణం ఉన్నా ఉండండి మీ మనసులో. ఒకవేళ అది తమో గుణం ఉన్నా కూడా పర్వాలేదు. బర్గర్ చూశారు, తినాలనిపిస్తుంది, హరే రామ హరే రామ. మీకు వీలైతే అది తినకుండా మానేస్తారేమో, లేదంటే సరే ఈసారి తింటాం, నెక్స్ట్ టైం తిన్నాం. అదే ఒక ఉదాహరణ ఉందండి. ఒక పిల్లవాడు సిగరెట్ తాగాలనుకున్నాడు. వాళ్ళ నాన్నగారితో ఎదురుగా తాగలేడు కదండి. వాళ్ళ నాన్నగారు వస్తే భయం కదా, ఎక్కడో పోయి మూల తాగేవాడు. కానీ ఒకసారి వాళ్ళ నాన్నగారు చూశారు. మన ఎగ్జాంపుల్లో అతను తమో గుణం ఉండేవాడు ఆ అబ్బాయి, అందుకే అలాంటి అలవాటు. సో అలా ఉండేటప్పుడు ఏమైంది, వీళ్ళ నాన్నగారు ఆలోచించారు, రాయ్ ఎందుకు తాగుతున్నావు అంటే వాడు మానేస్తాడండి, మానట్టు కనబడతాడు కానీ అలానే ఉంటాడు. సో ఇప్పుడు ఏం చేశాడు వాడు,
వాడిని ఒక రూమ్ తీసుకొని వెళ్ళి ఒక 50 ప్యాకెట్లు సిగరెట్, ఒక అగ్గిపెట్ట ఇచ్చేసి నీ ఇష్టం సిగరెట్ తాగరా, ఏం ప్రాబ్లం లేదు, ఉంటావు అక్కడ. కాకపోతే ఒక్క కండిషన్, ఇక్కడ తలుపులు ఏది తీయదు, ఎందుకంటే పక్కన వాడు చూస్తే బాగుండదు, కావాలని చెప్పాడు. ఎందుకు? వాడలా తాగి 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 ఒక 5 ప్యాకెట్లు తాగేసరికి పొగంతా అక్కడే ఉండి వాడు వదిలిన పొగ వాడే పీల్చుకొని ఎగుటు పుట్టిపోయి ఇంక జీవితంలో నాకు సిగరెట్ ఉంటుంది వాడే మానేస్తాడు. ఆ కృష్ణ పరమాత్ముడే వాడి నాన్న రూపంలో వచ్చి వాడికి అలా చెప్పాడు. అది చేసేది కృష్ణ పరమాత్మ. వాడి గనక కనీసం అదృష్టం ఉండి ఒక్కసారి హరే రామ హరే కృష్ణ అంటే చాలు, ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తాడు కృష్ణుడు. ఆ అలవాటు మానిచ్చేస్తాడు, ఆ చెడు దీన్ని మానిచ్చేస్తాడు, ఆ తమో గుణాన్ని ముందుకు దడతాడు. బెటర్ రజో గుణానికి కానీ తమో గుణానికి కానీ నెట్టి తీరుతాడు. మనలాంటి వాడు, మన అంతా విధ ఇది కాదు కదా, మనం డెఫినెట్ గా రజోగుణంలోనే ఎక్కడో ఉంటాం. మనకి ఎలా హెల్ప్ చేస్తాడు? అదో ఇలాగ ఈ 18 కోర్సులు భగవద్గీతలో కూర్చోబెట్టాడు కాబట్టి డెఫినెట్ గా మనందరం ఇది సత్వగుణంలోకి వెళ్తాం. సో మనం ఇదంతా ఇంత కష్టపడుతుంటే, 3 స్థితుల్లో మారుతుంటే, కృష్ణుడు మాత్రం హ్యాపీగా లోపల కూర్చొని వీడు ఎలా రియాక్ట్ అవుతాడా అని చూస్తుంటాడు. అదే ఆయన చేస్తుండేది. సో ఇప్పుడు మనం ఆఖరి దానికి వచ్చామండి. ఇక్కడ చూడండి, మనం ఏ గుణంలో ఉంటే, మనం ఎలా కనుక మనం ఎక్కువ నడుచుకుంటే, ఇప్పుడు చిత్రగుప్తుడు లోపల కూర్చొని విచిత్రంగా రాస్తుంటాడు కదండి. ఇప్పుడు అతను బ్యాలెన్స్ షీట్ చూస్తాడు అనమాట. బ్యాలెన్స్ షీట్, ఆఖరి ఫైనాన్షియల్ బుక్, అది చూస్తాడు ఎలా ఉంటుంది, వీడి ఫైనల్ ఇదేంది, ప్రాఫిటా లాసా, అంటే ఏది ఎక్కువ పుణ్యమా ఏది పాపమా, ఏ గుణంలో ఎక్కువ ఉన్నాడు వీడు ఎదవా అని ఇది చూసుకుంటుంటాడు. చూసుకున్నప్పుడు ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళు ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంటారు. ఇక్కడ ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉంటారు, తరువాత ప్రశాంతమైన లోకాలకు వెళ్తారు. రజోగుణంలో ఉండేవాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళు కాదండి. రజోగుణంలో ఉండేవాళ్ళు వాళ్ళ కర్తవ్యం వాళ్ళు బాగా బిజీగా చేస్తున్నారు లైఫ్లో, కానీ హరే రామ హరే కృష్ణ ఓం నమ శివాయ ఆ చెప్పే టైం కూడా లేదు. కానీ ఒకరికి అన్యాయం చేయలేదు, వాళ్ళు అలా ఉంటున్నారు. ఉప్పు గారం దంచేసి తింటుంటారు కాబట్టి వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఉన్నంత రోజులు టెన్షన్తోనే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ భూమి మీదనే ఒక సుమారైన కుటుంబంలోనూ వస్తారు. మూడవది తమో గుణం. మీకు తెలుసు, పోలీస్ స్టేషన్ నరకలోకంకే తప్పదు, వాళ్ళు చేసే యథోపనులకు ఇంకెక్కడ వెళ్తారు అని నేను చెప్పలేదండి. ఇదంతా కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు అనమాట. ఇలా వెళతారు, ఇలా ఉంటుంది. నేను అందుకే మీకు ఇక్కడంతా శ్లోకాలు ఇప్పుడు పెట్టలేదు, ఎందుకంటే ఇప్పటికే ఇంత టైం అవుతుంది, ఇంకా శ్లోకాలు అది పెట్టి అది చెప్పి లేట్ అవుతుందని పెట్టలేదు. రేపు కొద్ది ఎక్కడెక్కడైతే కొద్ది తక్కువ ఉందో ఇది అక్కడ నేను కంపల్సరీ శ్లోకాలు వినిపిస్తాను. నాకు నిజంగా ఇష్టం లేదు, శ్లోకాలు వింటేనే బాగుంటుంది యాక్చువల్గా, కానీ మీకు ఎక్కువ ఈ విషయం చెప్పాలనేసి నేను అలా చేశాను. ఓకే, చూడండి ఒక్కసారి. ఇది సాత్వగుణంలో ఉండేవాళ్ళు మంచి లోకాలకు వెళ్తారు, రెండో వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తారు, మూడో వాళ్ళు అధోలోకానికి వెళ్తారు. ఇక వాళ్ళ యొక్క చర్య ఫలితాలు ఎలా ఉంటాయంటే, మొదటి వాడిది ప్రశాంతంగా ఎప్పుడు వాడు ఆనందంగా ఉంటాడు, వాడి యొక్క రియాక్షన్స్ అన్ని బాగుంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా పరమాత్ముడే ఇచ్చేస్తుంటాడు. రెండో వాడికి కష్టాలు తప్పవు, ఎందుకంటే రియాక్ట్ అవుతాడు కాబట్టి. మన జీవితంలో మనం రియాక్ట్ అయ్యామా ఏదో ఒక రకంగా మనకి అలానే ఉంటుంది. ఉదాహరణ మీకు చెప్తాను. ఒక మనిషి ఉన్నాడు, కూరగాయల నేను చెప్పాను మీకు, అరుస్తాడు, దానికి నేను రియాక్ట్ అవుతాను. ఏంటాడు కూరగాయల అరుస్తున్నాడు అని అంటాను. నెక్స్ట్ టైము నేను వెనక మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు కూడా అలానే, ఏం గొంతురా బాబు, ఎందుకురా ఆయన అలా అరుచుకుంటున్నాడు, వెంటనే ఫలితం అనేది గ్యారంటీ వచ్చే తీరుతుంది. సో ఇది రాకుండా అంటే వాడికి కష్టాలు తప్పవు, ఏదో ఒక రకంగా వాడు ఏమి ఇస్తాడో. నేను ఒక 10 రూపాయలు ఇచ్చానంటే దేవుడు నాకు 100 రూపాయలు ఇస్తాడు. నేను ఒక 10 రూపాయలు ఇవ్వలేదు అనుకోండి, నాకు కష్టం వచ్చినప్పుడు అంటే ఇదైనా రాదు. ఆ ఎక్స్చేంజ్ ఇది జరుగుతూనే ఉంటుంది, జీవితాంతం వాడు కష్టపడుతూనే ఉంటాడు. మూడో వాడు వదిలేసేయండి,
నేను దాని గురించి మాట్లాడతాను. ఇంకా లాస్ట్ది ప్రభావం ఎలా ఉంటుంది, వీడికి అతి బ్యూటిఫుల్ విజ్ఞానం, నాలెడ్జ్, జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వస్తుంది. ఎందుకు? వాడు 3 గురించి తెలుసుకున్నాడు కాబట్టి. నేనెవరు, ఈ భౌతిక శరీరం ఏంటి, ఆ పరమాత్మ ఏంటి, నేను జాగ్రత్తగా ఉండాలి, హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మంచిగా ఉండాలి. వాడి జ్ఞానం రియల్ జ్ఞానం. రెండో వాడికి దా ఒక సినిమాలో అంటుంటాడు, దా బ్రహ్మానందం. అదే వాడి పరిస్థితి. ఎప్పుడు చూసినా మనశ్శాంతి ఉండదు. డబ్బులు 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 దా 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 దా. మీరు అనుకుంటారు వీడు ఇంత చెప్తున్నాడు, వీడికి మాత్రం డబ్బులు కావాలి లేదా అనేసి. ఉందండో, డబ్బులు కావాలి వద్దు అనుకునేవాడు ఎవడండి? భగవద్గీత చెప్పినా కావాలండి. కానీ నేను ముందుండేలాగా లేదండి. అంటే నా గురించి చెప్పొద్దు. ఎవరైనా కూడా భగవద్గీత కనుక విన్న తర్వాత, బాగా అర్థం చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళ మనస్సు ప్రవృత్తి ఈ డబ్బు విషయానికి వచ్చినా కూడా కావాలండి, నాకెంత కావాలో అంత వస్తే చాలండి, ఆ డబ్బులు వెనకాల నేను పరిగెడతాను, కష్టపడతాను అని అంటాడు. అంటే ఉదాహరణకి, జస్ట్ ఉదాహరణకి, నాకు ఒక 10 లక్షలు ఉంటే చాలు అని అనుకుంటాను. ఎప్పుడు? 2020 సంవత్సరంలో. కానీ 2025 సంవత్సరం వచ్చేసరికి అన్ని పెరుగుతుండేసరికి అప్పుడు కూడా నాకు 10 లక్షలు ఉంటే చాలన్నానండి, నాకు అంతేనండి అని అనలేము కదండి. ఇది ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ మనకు ఇది సహజమే కదండి. ఆ మాత్రం అర్థం చేసుకోలేడండి భగవంతుడు. అప్పుడేమంటాం, నాకు ఒక 40 లక్షలు 30 లక్షలు కావాలండి, లేకపోతే కష్టం. మారుతుంది, తప్పే లేదు. కానీ నాకు 10 కోట్లు కావాలండి, 50 కోట్లు కావాలండి, ఇది మరీ దురాశ. ఆ దురాశనే వాడిని సతాయిస్తుంది. మూడో వాడు పిచ్చోడు, నేను వాడి గురించి మాట్లాడాను. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరి అయిన నిర్ణయం, టైంకి, అణువుకి మనం ఆలోచించే ప్రతి విధానంలోనూ మనం ఇది గనక తెలుసుకుంటే, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, రజమా తమోనా లేకపోతే ఇదా సత్వమా, ఏది, అది తెలుసుకుంటే చూడండి మన లైఫ్ ఎంత బాగుంటుంది. పరమాత్ముడు ఎంత చిన్న ఫార్ములా ఇచ్చాడు మనకి, అంతే. ఒక్కసారి, ఒకవేళ నీ వల్ల కాలేదా, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఎలా ఉంటావు అలా ఉండు, ఒక్కసారి నన్ను తెలుసుకో, నేను చూసుకుంటా వాడి సంగతి, ఆ కోచ్ సంగతి. అదే ఆయన చెప్పింది. ఇది వదిలేయండి. ఇక్కడ ఆయన ఏమన్నా వదిలేసేయండి. అంటే ఒక సముద్రంలో నావ ఉంది కదా, ఆ నావ గాలికి ఎట్టు కొడితే అట్టు పోతూ ఉంటుంది. ఈ గాలి అనేది భగవంతుడు గాలికి ఇస్తాడు. ఆ నావలో ఉండే ఆ కెప్టెన్ ఉంటాడు చూసారా, అది ఆత్మ, ఇది నావ, ఈ శరీరం. సో ఈ శరీరాన్ని ఎలాగ మనం సత్వగుణంలో నడిపించాలా అనేది ఆ గాలి ఎలా కొడితే అలా కాదు వెళ్ళాల్సింది. సారీ, గాలి ఎలా కొడితే కాదు, గాలి ఒక భగవంతుడు మనకి ఇచ్చిన మార్గం. ఆ మార్గం, ఆ గాలి ఎలా కొడితే అలా వెళ్తే మనం ఆ డెస్టినేషన్ చేరుకుంటుంది ఈ పడవ. అంతేగాని గాలి ఇలా కొడుతున్నప్పుడు దాన్ని పడవని ఇలా తిప్పి మనం ఇంకో డైరెక్షన్ లో వెళ్ళాలని చూస్తే మాత్రం మనం అదోగతే. ఇక్కడ నుంచి మనం ట్రైన్ తిరుపతికి వెళ్ళాలని చెప్పి మనం దీనికి ఢిల్లీకి బుక్ చేసుకుంటే తిరుపతి ఎలా వెళ్తుందండి? ఈ శరీరం తిరుపతికి వెళ్ళదు. అది ఏ ఢిల్లీలో ఇంకో చోటకి వెళ్తుంది. ఏ ట్రైన్ ఎక్కాలో ఆ ట్రైన్ ఎక్కాలి. కాకపోతే ఆ ట్రైన్ ఏది, దాని యొక్క స్పీడ్ ఎంత, ఇదంతా తెలుసుకుంటాం కదండి. అలానే ఈ దేహము ఆ తిరుపతి అనే దీనికి మన జీవితం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుంటే ఆ ఏ గుణంతో వెళ్ళాలి. సత్వగుణంతో వెళితే ఎలా ఉంటుంది, తమో గుణంలో వెళితే ఎలా ఉంటుంది, ఇదంతా మనం తెలుసుకుంటేనే కరెక్ట్ గా ఉంటుంది. అది ఇక్కడ ఆయన చెప్పింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదే ఈ కష్టాలు ఇదంతా ఎందుకు వస్తుంటాయి? కేవలం ఆ రెండోది మూడోది మన మైండ్ లో ఎక్కువ కనుక ఉంటే కష్టం వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రీసెంట్ గా ఎవరో పెద్ద ఫిల్మ్ యాక్టర్ పాపం ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు అలా అంటూ ఉంటారు కదా. 2-3 కేసులు వచ్చాయి. ఆ ఆఖరి పరీక్ష అనేది దేవుడు ఇవ్వాలి, కానీ మనం సొంతంగా పరీక్ష పెట్టుకుని రాసేయకూడదు. చాలా పొరపాటు. అదే కనుక అయితే అది పరిష్కారం కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలో మనం ముందుగా డిసైడ్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకుని దాని కరెక్ట్ ఫ్లైట్ ఎక్కితేనే మనం మన జీవితానికి, మన దీనికి వెళ్ళగలం, డెస్టినేషన్కి వెళ్ళగలం, ఎక్కడ చేరాలో అక్కడ చేరుతాం. అంతేగాని మనం తొందరగా వెళ్ళిపోవాలి కదా అనేసి దీన్ని వదిలేసుకొని, ఈ బాడీని వదిలేసుకొని, ఈ శరీరాన్ని వదిలేయాలని బలవంతంగా వదిలేయడం, ఇది సమస్యకు పరిష్కారం కాదు.
ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళదు, ఆత్మ ప్రేతాత్మగానే మిగిలిపోతుంది. సో ఈ రజ తమ ఇది ఉంది కదండి, తత్వ సత్వ, ఇది ఎందుకు ఇలా మారుతుంటుంది, దాని ఇది ఏంటి, పరిస్థితి ఏంటి అనేసి ఒక్కసారి దేని మీద నేను చెప్పాను కదండి, లక్షణాల మీద, పరిసరాల మీద, దీనివల్ల అది ఊరికి అటు ఇటు మారుతుంటుంది. అదే అలా మారేది కూడా వాడు ఎప్పుడు సత్వగుణం సైడ్ వెళ్ళేవాడు ఎలా ఉంటాడంటే ప్రశాంతంగా ఉంటాడు. ఫస్ట్ రియాక్ట్ కాదు, ఏమన్నా వచ్చిందనుకోండి, అవునా అలానా, ఓకే ఇప్పుడు ఏం చేయాలి అని ఒక 2 నిమిషాలు ఆలోచించి అప్పుడు కరెక్ట్ అయిన నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పాను కదండి, ఈ పంచేంద్రియాలతో మనం చేసే ప్రతి పని కూడా, మళ్ళీ చెప్తున్నాను మీకు చాలా సింపుల్ టెక్నిక్, 2 ఈరోజు నేను ఇంత చెప్పింది 2, మీకేం కష్టం లేదు, క్లుప్తంగా చెప్పేస్తున్నాను. మనం పంచేంద్రియాలతోనే ఈ మెదడు పనిచేసేది. ఏదో ఈ దరిద్రం ఉంది కదా మన కోతి, ఈ కోతి పంచేంద్రియాలతోనే పనిచేస్తుంటుంది, ఈ 5 ఇంద్రియాలతోనే. చూడండి వస్తే ఎవరితోనో మాట్లాడాలి మనం, ఈ ఇంద్రియంతో మాట్లాడుతుంది, ఏదైనా చూస్తాం ఈ ఇంద్రియంతో చూస్తాం, ఏదైనా వింటాం ఈ ఇంద్రియంతో వింటాం, ఇంతే కదండి అన్ని. సో ఏది పంచేంద్రియాలతో మనం చేయాలనుకున్న నిద్ర లేచినప్పటి నుండి అది ఏ స్థితిలో ఉంది అని చూసుకుంటూ వెళ్తుండాలి మనం. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈ సిమ్టమ్స్ ఇదంతా ఉండదు అనమాట. ఏది కాంక్ష, ఎక్కువ కాంక్ష ఉండడం, లేకపోతే ఒకరిని ఈర్ష్యపడడం, ఇలాంటిదంతా ఏది ఉండదు. ఈక్విపాయిస్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటాడు మనిషి, సంపూర్ణంగా పరిపూర్ణమైన ఒక పురుషుడుగా ఉంటాడు. పురుషుడు అంటే అగైన్ మనిషి మగవాడని కాదు, ఇద్దరు. ఇక్కడ నేను మీకు చిన్న ఉదాహరణ చెప్పాలనుకోండి, ఉదాహరణ కాదు నిజమైన స్టోరీ. నాకు ఒక ఆప్తులు చాలా కావాల్సిన వాళ్ళు ఈ రోజే నాకు వీడియో షేర్ చేశారు ఈరోజు. అది మీతో చెప్పాలని నాకు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు ఏఎస్ రావు అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు మీదనే హైదరాబాద్ లో ఒక పెద్ద కాలనీ ఉంది, తెలుసా? ఏఎస్ రావు నగర్ అంటాం. ఈ ఏఎస్ రావు అనే ఆయన ఎవరంటే ఒక పెద్ద సైంటిస్ట్, శాస్త్రవేత్త. ఈయన ఏం చేసేవాళ్ళంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మని, అమ్మ నేను చదువుకోవాలనుంది, నాకు డబ్బులు ఇవ్వవా, చాలా పేదవాళ్ళు, డబ్బులు ఇవ్వవా అని అంటే వాళ్ళ అమ్మ పాపం ఆవిడ గాజుల్ని అదంతా అమ్మేసి అతనికి ఎంతో డబ్బులు ఇచ్చింది. ఎంత నాకు కరెక్ట్గా గుర్తులేదు, 20 రూపాయలు అంత ఇచ్చింది ఆ కాలం, ఆయన చిన్న వయసులో. పాపం అది పెట్టుకుని చదువుకున్నాడు. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాడు. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆ మెట్రికులేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలానే కష్టపడి ఏదో ఇచ్చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుని మళ్ళీ ఆ డబ్బులు పెట్టి ఏదో చదువుకున్నాడు, కాలేజ్ చదువుకున్నాడు. అక్కడి నుంచి బనారస్ యూనివర్సిటీకి వచ్చాడు. అక్కడ కూడా చాలా అతి కష్టం మీద ఏదో ఒక 70,000 రూపాయలు ఎంతో కట్టి అక్కడ కొద్దిగా ఎంఎస్సి చదివాడు మనిషి, ఏఎస్ రావు అనే ఆయన పెద్ద ఆయన. అక్కడ చదివిన తర్వాత టాటా కంపెనీ వాళ్ళు అతనికి అన్ని సదుపాయాలు చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపించింది. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ఏదో మొత్తానికి లండన్కి చదువుకునేదని పంపించింది. ఇంజనీరింగ్ వెళ్ళాడు, బాగా చదువుకున్నాడు, మంచి విజ్ఞానం సంపాదించాడు. బాగా వచ్చిన తర్వాత అతను ఏమైంది, అక్కడ ఉండేవాళ్ళు ఆ లండన్ అటుపక్క ఉండేవాళ్ళు ఐరోపా దేశస్తులు అతనికి, నాయన నీకు నేను 1,50,000 ఇస్తా అన్నారు. అప్పటి కాలంలో, అప్పుడు ఆయన చిన్నప్పుడు అది 1950 60లోనే ఉంటుంది. అప్పటి కాలంలో నీకు ఇంత ఇస్తాము, నువ్వు ఇప్పుడు ఉంటావా అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, లేదండి నాకు డబ్బులు ఇచ్చి నన్ను నమ్ముకొని నా మీద నమ్మకంతో పంపించిన టాటా కంపెనీ ఇండియాలో ఉంది, నేను వాళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గర పనిచేస్తాను అనేసి ఇండియాకి వచ్చేసి వాళ్ళతో పనిచేశాడు. అక్కడ వాళ్ళు ఇంత ఇచ్చేవాడంట 300 రూపాయలు ఇచ్చారంట. 1,50,000 ఎక్కడ, 300 రూపాయలు ఎక్కడ, అలానే చేశాడు. చేసిన తర్వాత ఆ తర్వాత కొద్ది రోజులకి మన హైదరాబాద్కి వచ్చి ECIL అనే కంపెనీని స్థాపించి పెద్ద శాస్త్రవేత్తగా మిగిలిపోయాడు. అలాంటి పెద్ద ఆయన వయసు అయిపోయిన తర్వాత ఆఖరి క్షణాల్లో నిమ్స్ హాస్పిటల్లో ఉండగా పాపం మూతికి మాస్క్ వేసుకొని ఇంకా ఆఖరి క్షణాల్లో ఉన్నారు అని తెలిసినప్పుడు ఆయనకి చాలా ఆప్తుడు మిత్రుడు అయిన ఆయన డాక్టర్ వెళ్ళి ఆయన దగ్గర నిలబడేటప్పుడు అది ఒక చిన్న రూమ్ అంట ఆ కాలంలో నిమ్స్.
అక్కడ ఆయన అలా ఉంటే ఆయన పడుకున్న ఆయన తల పైనే ఒక చిన్న పలకలాగా ఉంది, దాని మీద ఆ మీటర్లు ఇదంతా ఉంటాయి కదండి, ఏదో మీటర్లు అదన్నీ ఉన్నాయంట పనిచేస్తూ, ఆక్సిజన్ మాస్క్ సిలిండర్లు అన్నీ ఉన్నాయంట. ఈ డాక్టర్ వెళ్ళి పాపం ఆయన మాస్క్ తీయకుండా, ఏమండి ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీకు ఏమనిపిస్తుంది అని అడిగినప్పుడు ఆయన మాస్క్ తీయబోతుంటే తీయకండి అన్నా కూడా ఆ మాస్క్ ని తీసి, డాక్టర్ గారు పాపం మీరు నా దగ్గరికి ఇలా వచ్చి ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, మీకు తల తెగులుతుందో ఏమో అనేసి నేను మాస్క్ తీసి చెప్తున్నాను, ఈ తల తెగకుండా జాగ్రత్తగా ఉండండి. ఎంత ఇదండి సాత్వగుణం అంటే అది, సాత్వికం అంటే అది. సాత్వికం అంటే కామ్గా ఉండడం ఒకటే కాదండి, నేను అదే మీకు అందుకే చెప్పాను, క్యారెక్టర్, ఆ లోపల ఉంది చూసారా, ఆ క్యారెక్టర్ ఉండాలి మనలో. ఆ క్యారెక్టర్ కనుక ఉంటే రాణిస్తారు వాళ్ళు. అందుకే చూడండి ఈరోజు మొత్తం దేశం అంతా గర్వించేట్టు ఆయనకని ఒక సపరేట్ నగరే ఉంది, ఏఎస్ రావు నగర్ అని. అది అలాంటివి ఉంటేనే దేవుడు ఇదవుతాడు. ఇక్కడ ఆయన ఏం చేశాడండి, పెద్దగా దేవుడిని స్మరించాడా? ఆయన గురించి నేను అలా ఏమన్నా చెప్పానా? లేదు కదా. ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాడు. ఆఖరి క్షణంలో కూడా అయ్యో ఆయనకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అనేసి ఆలోచించాడు. అది అలా ఉండాలి అర్జున అనేసి ఇది ఈరోజు ఆయన చెప్పారనమాట ఆయన. సో ఇది తొందరగా అదే మన యొక్క ప్రవర్తన అంటే ఎలా ఉండాలి, నేను చెప్పినది ఇదంతా ఇక్కడ ఉందండి, ఇదంతా కంప్లీట్ చేసాం. సో లాస్ట్ లో మళ్ళీ చెప్తున్నానండి, ఆయన కృష్ణ పరమాత్ముడు ఏమన్నా అంటే, ఎప్పుడైనా కూడా మనం నడుచుకునే పద్ధతి, మనం మాట్లాడేది అర్జున, ఎప్పుడు ఈ 3 గుణాల్లో తిరుగుతూ ఉంటుంది ఆ మనసు. కానీ ఆ తమో గుణం నుంచి రజోగుణానికి కానీ, రజోగుణం నుంచి ఈ సాత్విక గుణానికి కానీ ఎప్పుడు అది తీసుకుని లాగి మనసుని బలవంతంగా చేస్తూ ఉండాలి. ఒకవేళ అలా గనక చెయ్యకపోయినా నన్ను తలుచుకో, నేను చేస్తాను. సో ఎవరైతే అలా గనక చేయగలరో, ఆ గుణాన్ని ఎప్పుడు ఏ పని చేసినా కూడా దీనికి సత్వగుణంలో లాగి దాని ఇది అలాగ ఉండగలరో వాళ్ళు బ్రహ్మాన్ని చేరుతారు. కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకు? కృష్ణ పరమాత్మ ఇక్కడ ఆ మాట అన్నారు. అక్కడ చూడండి క్లియర్ గా, ఎవరైతే దీన్ని ఎప్పుడు కాన్స్టెంట్ గా ఎప్పుడు చూసినా అదే ఆలోచిస్తూ బలవంతంగా ఇది తమో గుణాన్ని ఇచ్చేసుకుంటారో, వదిలేసుకుంటారో, సాత్వ గుణాన్ని పట్టుకుంటారో, ఈ భౌతికమైన ప్రపంచాన్ని వదిలేసి సాత్వగుణంగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బ్రహ్మాన్ని చేరుతారని కృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో ఇక్కడ చెప్పారు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకు? 5 సెకండ్లు. నేను చెప్తాను ఆన్సర్. ఎందుకు అంటే అది చాలా కష్టమైనది. అది కష్టమైంది కాబట్టి బ్రహ్మానికి చేరుకుంటారన్నాడు. అంటే బ్రహ్మానికి చేరుకునే బ్రహ్మంలో జాయిన్ అయ్యే వాళ్ళు, దాంట్లో కలిసిపోయే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పుణ్యాత్ములు, పుణ్యపురుషులు. వాళ్ళని మనలాంటి వాళ్ళు, నేనే కాదు, మనలాంటి వాళ్ళు చేయడం చాలా కష్టం. అది వినడానికి బాగుంటుంది, విన్నంత వరకు బాగుంటుంది, విన్న తర్వాత ఆచరించడం కష్టం. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ కోతి మన మాట వినదు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వినదు. కాబట్టి అది ఎప్పుడు వింటుందో విని దాన్ని బాగు చేసేవాడు, దాన్ని కంట్రోల్లో పెట్టేవాడు ఇంకోటి ఉన్నాడు. ఈ ఆత్మకి ఇంకో లిక్ ఉంది. ఆయన అడిగితే మనం ఈ ఆత్మని కంట్రోల్ చేస్తాడు, ఈ ఆత్మని కంట్రోల్ చేస్తే ఆ కోతి కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? స్వామిదార అంతే. హరే రామ హరే రామ 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 హరే హరే. అదే బెస్ట్. ఆయనే చెప్పాడు భక్తి యోగం, అదే ఆయన ఉద్దేశం అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇలా అగరగా నడుచుకుంటే నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు, అదే బ్రహ్మంలో కలిసిపోతావు అన్నాడు. అది చేయడం చాలా కష్టం. చేయగలిగితే అదృష్టం. ఏమండి? పూజలు, పునస్కారాలు సక్రమంగా చేయడాలు ఇవన్నీ చేస్తే తప్పకుండా అవుతుంది. కానీ చేయడం చాలా కష్టం. కాబట్టి ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు క్వశ్చన్ మళ్ళా, చేయకపోతే ఏమవుతుందండి? అర్జునుడు అడుగుతాడు, నేను చేస్తున్నాను, ఈ కర్మ చేస్తున్నాను, అకర్మ చేశాను, చేసిన తర్వాత లాస్ట్ లో నేను చేయలేకపోయాను, కంప్లీట్ చేయలేకపోయాను, అప్పుడు నా పరిస్థితి ఏంటి? పూర్తి చేయని వాడి యోగి ఏమవుతాడు అడిగాడు కదండి. అప్పుడు ఏమన్నారు కృష్ణ పరమాత్మ? ఏం ప్రాబ్లం లేదు,
ఎక్కడ దాకా వెళ్ళావు అక్కడ వెళ్ళావు, అక్కడ ఫెయిల్ అయిన తర్వాత నో ప్రాబ్లం, నెక్స్ట్ స్టెప్ అంటూ వస్తుంది, దాంట్లో ఉంటాం. మనకి ఎందుకండి ఆ కష్టపడడం ఎందుకు, ఫెయిల్ అవ్వడం ఎందుకు, మళ్ళీ ఇది అవ్వడం ఎందుకు? ఈ కోతి ఎలాగో మన మాట వినదు, ఇది మనకు తెలుసు. ఇప్పటిదాకా మనం విన్నదంతా విన్నాము, బాగుంది, కలుసుకున్నాం, కానీ వినదు. రేపటి నుంచి మనం ఫాలో అవ్వలేము. కాబట్టి సులభమైన మార్గం, నేను కూడా కృష్ణ పరమాత్మతో పాటు సేల్స్ మెన్ అయ్యాను. బెస్ట్ సేల్స్ మెన్ అది ఏంటి? భక్తి యోగము. కృష్ణ అని పిలవండి, పరమేశ్వర అని పిలవండి, ఎప్పుడు తలుచుకోండి, హాయిగా ఉండండి. ఒకరోజు ఆయనే మెల్లగా మనకు తెలియకుండానే ఈ తమోగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణానికి ఆయనే మార్చేస్తారు. మనం ప్రశాంతంగా ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం, అక్కడ వెళ్ళి ఆయన లోకంలో హాయిగా ఉంటాం. ఈ బ్రహ్మంలో కలిసేది ఏందో నాకు మాత్రం చాలా కష్టమైన సిలబస్ అండి అది. అందుకని మనం అందరం ఇదే పాటిస్తాం. నా రిక్వెస్ట్ మీకు అది. సో లాస్ట్ది ఇక్కడ ఒక చిన్న ఇది, నాకు టైం అయింది, ఇంకో 2 నిమిషాలు ఉందిలే. ఇక్కడ మీకు చాలా ముఖ్యమైనది చూడండి. ఏంటంటే ఈ స్థితులు ఉన్నాయి చూసారా, 3 స్థితులు, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి మనం కట్టు వేసుకుంటూ 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 మన బద్దాలను పెంచుకుంటూ ఎమోషన్స్ ని దీన్ని నిగ్రశక్తి లేకుండా దాన్ని పెంచుకుంటూ ఇలా పెంచుకుంటూ వెళ్తుంటాం. పాపం కృష్ణ పరమాత్మని తలుచుకున్నప్పుడంతా అవి విప్పుతూ ఉంటాడు. మనం కట్టుకుంటాం, నా కూతురు, నా కొడుకు, నా భార్య, నా ఉద్యోగం, నా డబ్బులు అనుకుంటుంటాం. కృష్ణ పరమాత్మ తలుచుకుంటాం అనుకోండి, ఇది తీసేశాను, ఇది తీసేశాను, ఇది తీసేశాను. మనం కట్టడం, ఆయన విప్పడం. ఈ 3 గుణాలని మనం ఊరికే పొద్దున్న నుండి సాయంత్రం దాకా మారుస్తూ ఉంటాం. ఆయన వదులుతూ ఉంటాడు, వద్దు వద్దు. ఆయన తలుచుకున్నప్పుడంతా ఆయన వద్దు, మామూలుగా ఉండు, సాత్వికంగా ఉండు అని అంటుంటారు. ఇక్కడ నేను మీకు ఒక మంచి లాస్ట్ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి కొడుకుని పిలిచి, ఒరే, ఒక ఇదనమాట, అతను రైతు తండ్రి ఆ కొడుకుని పిలిచి, ఒరే నువ్వు తొందరగా గట్టి కట్టరా, ఊరికి వెళ్ళాలా, మీ పిన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి రావాలా, గట్టి బాగా ఒక ఇంత పెద్ద మోపు కట్టు అని అన్నాడు. సార్ అతను ఏం చేశాడంటే ఒక గడ్డి ఇదంతా చేర్చి బాగా గట్టి కట్టాడు. వాడు వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచాడు, ఒరే నీ తమ్ముడు చూడరా ఏదో కట్టాడు అన్నాడు, ఆ మోపుని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏదైనా లూజ్గా అయితే కట్టి ఇదైపోతుంది, కొద్దిగా నువ్వు గట్టిగా కట్టరా అన్నాడు. నువ్వు ఒకసారి చూడు. వాడు కొద్దిగా అన్నయ్య కదండి, కొద్దిగా బలం ఉంటుంది అనేసి గట్టిగా కట్టాడు దాన్ని. ఆఖరికి ఈయన తండ్రి, సరే ఏమోయ్ నేను కొద్దిగా వెళ్ళేసి నీ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వస్తా అని చెప్పి ఈయన వెళ్ళాడు. చూశాడు, ఏంటో పిల్లలు చెప్పాను పాపం కట్టారు కానీ గట్టిగా కట్టలేదని వాడు ఇంకొక తాడు తీసుకొని ఇంకా గట్టిగా కట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 3వ తాడు గట్టిగా కట్టినప్పుడు ఆ చిన్న పిల్లోడు కట్టిన ఫస్ట్ది లూజ్ అయిపోతుంది. అంతే కదండి, అంతే కదా, అర్థమైందా నీకు? ఫస్ట్ 3వ తాడు గట్టిగా కట్టేటప్పుడు ఫస్ట్ తాడు 2వ తాడు 2 లూజ్ అయిపోతుంది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది నామస్మరణ, భగవంతుడిది నామస్మరణ ఎప్పుడు చేస్తుంటామో ఈ బంధాలు, ఈ తలకాయ నొప్పులు, ఈ యొక్క స్థితులు అన్నిటిని వదిలిచ్చేస్తుంది. ఎప్పుడు ఆయన గురించి తెలుసుకుంటాడు, అసలు ఇది ఈ స్థితే రాదు. బెస్ట్ మనం ఏం చేసినా ఆయన ఒకసారి తలుచుకోండి, రాదు సరదాగా తలుచుకోండి. నేను చెప్పాను కదండి, నేను ఈరోజు ఒక అల్లు అర్జున్ సినిమా చూడాలి, కృష్ణ ఏదో చూడాలనిపించింది, నువ్వేమనుకోవద్దు, నేను నీ సినిమాలు చూడలేను ఇప్పుడు ప్రస్తుతానికి, నా మూడు అలా లేదు అని ఆయన ఒకసారి తలుచుకొని చూడండి. దాంట్లోనే మీకు కృష్ణుడు కనపడతాడు, అంటే మీకు ఆనందం కనపడుతుంది, మీకు తప్పే ఉండదు, మీ మనసు ప్రశాంతంగానే ఉంటుంది. ఆడు ఎంత ఫైట్ చేసినా, ఎంత డ్యాన్సులు చేసినా, ఎంత పిచ్చి పనులు చేసినా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత అంటే ఏమీ లేదు, భగవంతుడు ఉండడం అని. అర్థమైందండి? అదండి ఈరోజు కార్యక్రమం. సో ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం, ప్రాక్టికల్గా మన లైఫ్లో ఏం ఉండాలా, ఎలా ఉండాలా, ఎలా తెలుసుకోవాలా, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ రకమైన కుటుంబంలో ఉన్నాం, ఏ రకంగా మన కుటుంబాన్ని నడిపించుకుంటున్నాం, ఎలా ఉండాలి, అది లేకపోయినా కూడా మనం ఎలా ప్రయత్నం చేయాలి, ఒకవేళ చేసినది కాకపోతే మన దాని టెక్నిక్ ఏంది, ఇదన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇది మీరు తెలుసుకొని మీరు సంతోషంగా మీ జీవితంలో మీరు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడితో నేను ముగించి, రేపు పురుషోత్తమ యోగం, చిన్న యోగం, చిన్నది యాక్చువల్గా. ఇక 3 రోజులే, 4వ రోజు మోక్ష యోగం. నాకు మీకు ముందు చెప్పినట్టు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క చెప్పు పర్వాలేదు, చెప్పు ఏంది? అదే నాకు అదే బాధగా ఉంది. ఒక పక్క
కంప్లీట్ చేస్తూ వస్తున్నాము. చాలా మనకు భగవద్గీత స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మీతో కలిసి మనం అందరం పంచుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం అని ఆనందంగా ఉన్నా కూడా ఒక అయ్యో అయిపోతుంది అనేసింది. కానీ మీకు అందరికీ నేను లాస్ట్ లో చెప్తాను ఏంది అనేది. ఒక చిన్న విషయం చెప్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను నా కుటుంబంతో నేను మాట్లాడుకునే ఒక ఐడియా ఉంది దానిలో, అది నేను మీకు లాస్ట్ లో షేర్ చేస్తాను. సరేనండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంతటితో ఈ సమాప్తం, ఈ అధ్యాయాన్ని ముగిచేసి మళ్ళీ రేపు సాయంత్రం 8 గంటలకు మళ్ళీ కలుసుకుందాం అండి. అందరూ సెలవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.